దేవుని మహాకృపను బట్టి దేవుడు మరొక ఆదివారం, ప్రభు దినం, మొట్టల ఆదివారం, ప్రవచన నెరవేర్పు, కనిపించని ప్రభువు కన్నీరు, సేవలో జరుగుతున్న అక్రమాలను దేవుని వాక్యపు వెలుగులో ఈ సందర్భానుసారంగా వాక్య ధ్యానాన్ని చేయడానికి కృపతో మనకిచ్చినటువంటి అద్భుతమైన భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మరి ఈరోజు మనతో పాటు ఆరాధనలో ఉన్న వారిని, మొట్టమొదటిసారిగా ఆరాధనకు వస్తున్నటువంటి వారిని సవినయంగా, హృదయపూర్వకంగా నిండు మనసుతో ఆహ్వానిస్తున్నాను. మిస్సెస్ సిమి ఆరోన్ కొత్తపల్లి is here with us. We welcome her on behalf of pastors and church as she is attending the service for the first time after marriage. So Aaron is in London, UK. May God bless them. Happy to see Ratan and John and some of you after a very long time. May God bless you and continue to use you for his glory. దేవుని బిడ్డలారా, యేసు పుట్టుక, యేసు పరిచర్య, యేసు మరణం, యేసు పునరుద్ధానం అనే ఘట్టములు గమనిస్తే 300 కన్నా ఎక్కువ ప్రవచనాలు పలకబడినవి. ఆ ప్రవచనాలు సంపూర్ణంగా క్రీస్తులో నెరవేర్చబడినవి. యేసు రాత్రికి పుట్టిన దేవుడు కాడు. ఎక్కడో చెట్టుకో పుట్టకో, గుట్టపైనో గుహలోనో వీధుల వెంట వెలసిన దైవం కాదు. ఆయన పుట్టుక, ఆయన పరిచర్య, ఆయన మరణము, ఆయన పునరుత్థానము ముందుగానే గ్రంథస్థం చేయబడింది. దేవుని బిడ్డ, ఆయన ఎక్కడ పుట్టబోతున్నాడు, ఆయన ఎందుకు పుట్టబోతున్నాడు, ఆయన ఏం చేయబోతున్నాడన్నది దేవుని వాక్యంలో దేవుడు రాయించాడు. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడే సృష్టికి కారణభూతుడైనటువంటి వాడు దాసుని రూపము దాల్చి రిక్తునిగా అవతరించి ఆ దైవ సంకల్ప సాధనలో దీనులుగా వెలిసి తన తండ్రి చిత్తమును తుదముట్టించే ఆ చివరి 7 రోజుల ఘట్టమునకు నాంది నేడు ప్రారంభమైంది. అంతానికి ఆరంభం ఈనాడు దేవుడు ప్రారంభించాడు. జకరియా ప్రవక్త యేసుకు ముందుగా, అనగా క్రీస్తు పూర్వము 2018 సంవత్సరాల నుండి 2020 సంవత్సరాల మధ్య కాలములో రచించినటువంటి జకరియా గ్రంథము, అందులో 14 అధ్యాయాలుంటాయి. ఆ 14 అధ్యాయాలను 2 భాగాలుగా విడమరిస్తే మొదటి 8 అధ్యాయాలు ఒక భాగము, తరువాత 9 నుండి 14 వచనాలు రెండవ భాగంగా మనం చూడగలము. మొదటి భాగములో జకరియా యెరూషలేము పునరుద్ధానము గురించి, దేవుని ప్రజల పవిత్రీకరణ గురించి దర్శనము ద్వారా తెలిపిన ప్రవచనాల గురించి అక్కడ ఆయన ప్రస్తావిస్తే, రెండవ భాగములో రాబోయే రక్షకుని గురించి, అంతిమ తీర్పు గురించి ఆయన మాట్లాడుతున్నాడు. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో చెప్పబడిన ప్రవచనము, సియోను నివాసులారా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడను అయి గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ ప్రవచనము అక్షరార్థంగా నెరవేర్చబడుతున్న గడియలవి. దేవుని బిడ్డ, నేడు ఆ నెరవేర్చబడుతున్నటువంటి గడియలలో యేసు అనుభవించినటువంటి ఆలోచన విధానాన్ని, యేసు వెళ్ళినటువంటి పరిస్థితిని, ఆ పరిస్థితిలో నుండి ఆత్మీయంగా మనము అనువదించుకుని ఆ ప్రేమకు ప్రతినిధులుగా నిలబడినటువంటి మనము ఆ యేసు కొరకు ఎలా బ్రతకాలి అన్నది ఈరోజు ధ్యానం చేయబోతున్నాము. ఆ ప్రవచనము నెరవేర్చబడింది. దేవుని బిడ్డ, చదవబడినటువంటి లేఖన భాగము లూకాసు సువార్త 19వ అధ్యాయము 28 నుంచి 48 వచనాలలో నుండి 3 విషయాలను నేను ప్రస్తావించబోతున్నాను. ఈ ప్రవచన నెరవేర్పు చరిత్ర ఘట్టములో నుండి వర్తమానములో
క్రీస్తు యేసునకు సాక్షులుగా, ఆయన ప్రేమకు ప్రతినిధులుగా, ఆయన రక్షణ రాయబారులుగా నేర్చుకొని అన్వయించుకునే అంశాలు 3 నేను ఈ ఉదయకాలము మాట్లాడబోతున్నాను. దేవుని బిడ్డ, యెరూషలేము వెళ్ళక మునుపు అంటే ప్రవచనము నెరవేర్చబడుతున్నటువంటి సమయములో, రెండవది యెరూషలేమునకు సమీపంగా ఉన్న వేళ అంటే భవిష్యత్తులో యెరూషలేముకు జరగబోతున్నటువంటిది ఆయన ప్రవచనాత్మకంగా చూస్తూ ఆయన కన్నీరు పెడుతున్నటువంటి ఘట్టములో నుండి యెరూషలేము దేవాలయములో దేవుని పేరట జరుగుతున్న దగ, దారుణాలు, తీవ్రమైన కోపముతో, ఉక్రోషముతో ఆయన ప్రవర్తించిన విధానాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాము. దేవుని బిడ్డ, అంతానికి ఆరంభము. గత ప్రవచనాన్ని 500 సంవత్సరాల పూర్వము ప్రవచించబడినటువంటి ప్రవచనము అక్షరార్థంగా నెరవేర్చబడుతుంది. యేసు ప్రభు ఎందుకొరకు, ఎలా రాబోతున్నాడు, ఆయన ఎలా ప్రవర్తించబోతున్నాడని జకరియా ద్వారా ప్రవచించబడినటువంటి ప్రవచన నెరవేర్పు అక్షరార్థంగా జరుగుతున్నటువంటి వేళ. రెండవది, కోలాహలములో కనిపించని యేసయ్య కన్నీరు. అంతా కోలాహలంగా ఉన్నారు, అంతా సందడిగా ఉన్నారు. హోసన్నా హోసన్నా అన్న గీతాలు హోరెత్తించిపోతున్నాయి. ఎక్కడ చూసినా కోలాహలమే, ఎక్కడ చూసినా ఆర్భాటమే. ఆ ఆర్భాటములో రక్షకుని యొక్క కన్నీళ్లు, ఆ భవిష్యత్తును చూసి వారి జీవితం ఎంత అర్ధన్నవార్థంగా మారబోతుందో అన్న దుస్థితిని తిలకించినటువంటి దేవుడు ఆయన కన్నీరు పెడుతున్నాడు. కానీ ఆ కన్నీరును ఎవరు గుర్తించనటువంటి పరిస్థితి. దేవుని బిడ్డ, మూడవదిగా ఆలయములో జరుగుతున్నటువంటి ఆ అరాచకాన్ని, ఆ వర్తమానములో ఉన్నటువంటి ఆ వ్యాపారాన్ని ఆయన ప్రశ్నించినటువంటి విధానము, దండించినటువంటి విధానము, సరిచేసినటువంటి విధానాన్ని మనం గమనిస్తున్నాము. మొట్టమొదటిదిగా ప్రవచన నెరవేర్పును అక్కడ చూస్తున్నాము. దేవుని బిడ్డ, అంతానికి ఆరంభము ప్రారంభమైంది. బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ హ్యాస్ బిగన్. ఏ సంకల్పముతోనైతే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడో, ఏ సంకల్పముతోనైతే 33.5 సంవత్సరాలు యాని ఎదురు చూసి తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ మనుషుల దయలో, దేవుని దయలో ఆయన వర్ధిల్లి దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి దేవునిని ఘనపరిచి దేవుని యొక్క ఆ తుది ఘట్టములో ఆ 7 దినాల ఆ అద్భుతమైనటువంటి మహాప్రస్థానానికి మొదటి రోజు ప్రారంభమైంది. ఆ అంతాన్ని తుదముట్టించడానికి, సంకల్పాన్ని నెరవేర్చడానికి యేసు అడుగులు వేయటం ప్రారంభిస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈ అందమైనటువంటి ఘట్టాన్ని మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి 11 వచనాలలో అందంగా ఆవిష్కృతం చేశాడు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఎంత అందంగా ఆయన వివరిస్తున్నాడో ప్రవచనాన్ని అంటే, నీ రాజు సాత్వికుడై, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను. నీ రాజు ఎవరండి? దేవుని బిడ్డ, నీ రాజు ఎవరు? నీ రాజు చాలా సాత్వికుడు. ఈరోజు ఆ సాత్వికత నీలో కనిపిస్తుందా? ఆ దీనత్వం నీలో కనిపిస్తుందా? ఆ క్రీస్తు సుగుణం నీలో కనిపిస్తుందా? నీ రాజు ఒక సాత్వికుడమ్మా. నీ రాజు ఎంతో మృదువైనటువంటి వాడు. నీ రాజు భరించేవాడు. నీ రాజు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన ధీరుడైనటువంటి వాడు. సాత్వికుడుగా, ఎంతో దీనునిగా తండ్రి చిత్తాన్ని ఆయన త్రికరణ శుద్ధితో నెరవేరుస్తున్నటువంటి గడియలవి. దేవుని బిడ్డ, మరి లోకములో మనం గమనిస్తే రాజులు ఎలా ఉంటారో దేవుని గ్రంథంలో గ్రంథస్థం చేయబడింది. రాజులను నువ్వు ఎన్నుకుంటున్నావు కదా, ప్రభువులను నువ్వు ఎన్నుకుంటున్నావు కదా, ప్రభువులు కావాలి లోకములో ఉన్నట్లుగా మాకు ప్రభువులు కావాలని ఉవిరులాడుతున్నావు కదా. ఆ ప్రభువులు ఏం చేస్తారో దేవుడు గ్రంథస్థం చేశాడు. మొదటి సమూయేలు గ్రంథాన్ని మనం గమనిస్తే 8వ అధ్యాయము 10 నుండి 22 వచనాలలో సుదీర్ఘంగా సమూయేలు ప్రవక్త, రాజనేవాడు ఒకవేళ మీరు ఏర్పరచుకుంటే ఆ రాజనేవాడు మీ ఎడల, మీ బిడ్డల ఎడల, మీ భార్యల ఎడల, మీ భూముల ఎడల, మీ కుటుంబాల ఎడల, మీ ద్రవ్యం ఎడల, మీ అధికారం ఎడల ఏ విధంగా ప్రవర్తిస్తాడో అన్నది ఆయన ఖచ్చితంగా విడమర్చి చెప్పాడు. అయినప్పటికీ వారేం కోరుకున్నారో తెలుసా? మాకు ఆ రాజే కావాలి, దేవుడు అవసరం లేదు.
ఆయన అధికారం అవసరం లేదు, ఆయన నడిపింపు మాకు అవసరం లేదు. లోకములో మనుషులు ఎలా వెళుతున్నారో అలా మేము వెళ్తామండి. లోకస్తులు ఎలా బ్రతుకుతున్నారో మేము అలా బ్రతుకుతాము. దేవుని ప్రజలుగా తీర్చబడ్డాము, దేవుని కొరకు ప్రత్యేక జనాంగంగా ఏర్పాటు చేయబడినప్పటికీ లోకస్తులు ఎలా బ్రతుకుతున్నారో దానికి భిన్నంగా బ్రతకడానికి మాకు ఇష్టం లేదు. అలానే మేము బ్రతుకుతాం. దేవుడు ఏమన్నాడో తెలుసా? 22వ వచనం కనుక యెహోవా నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించయ్యా. ఎందుకంటే చెప్తే వినే రకాలు గారు వేరు. వారు కోరినట్టుగా రాజుని నియమించు. వారి జీవితాలకు వారే ఉత్తరవాదులుగా ఉంటారు, వారి నాశనానికి వారే ఉత్తరవాదులుగా ఉంటారు. వారి జీవితం ఎలా విడమర్చబడబోతుందో అని దేవుడే ప్రవక్త ద్వారా సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డ, రాజు అనేవాడికి అంటే లోకంలో మనం గమనిస్తే రాజును ఎందుకు కోరుకుంటారంటే అది ఒక దర్బారు. రాజు అంటే ఒక అధికారం, రాజు అంటే ఒక దర్పణం. దేవుని బిడ్డ, ఈరోజు లోకములో ఉన్నటువంటి రాజులు ఎలా ఉంటున్నారో, రాజరికం ఎలా కూలిపోతుందో మరి మనము చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు. మరి రాజులు, లోకములో ఉన్నటువంటి రాజులు మనుషులను బానిసలుగా చూశారండి. హైదరాబాద్ మహానగరంలో కొన్ని స్థలాలను మనం గమనిస్తే ఆ స్థలాలు మీకు ఎలా సంక్రమించాయి అని అంటే, ఒక్కరోజు నిక్క, ఎక్ దిన్కా నిక్క. వాడు ఎక్కడికో వెళ్ళి ఎవరినో చూసి మనసుబడి రమ్మంటే రావాలే. ఆ రోజు పెళ్లి కావాలి, ఆ రోజు అన్ని కావాలి. ఆ రోజు 21 వచనాలలో సుదీర్ఘంగా మరి ప్రవక్త అయినటువంటి సమూయేలు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు ఆయన వివరిస్తున్నాడు. రాజు అనేవాడు ఏ విధంగా పరిగణించబోతున్నాడు, ప్రవర్తించబోతున్నాడు. అయినప్పటికీ ఆ రాజును కోరుకున్నాడు. కానీ ఈ సాత్వికుడైన రాజు, నీవు నేను ఆరాధిస్తున్న రాజు, నీవు నేను ఎదురు చూస్తున్న రాజు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి రాజు, మన ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి ఆలోచన ఏ విధంగా ఉన్నదంటే, నిన్ను గొప్ప చేయడానికి, నిన్ను స్వతంత్రునిగా చేయడానికి, నిన్ను హెచ్చించడానికి, తనలో నిన్ను ప్రతిరూపంగా నిర్మించడానికి, నిన్ను దీవెనలతో నింపడానికి, మరి అనేకమైనటువంటి సుగుణాలతో నిన్ను అలంకరించడానికి ఈ రాజు ఆశపడుతున్నాడు. ఈ రాజు సాత్వికుడు. ప్రియులారా, సాత్వికులు ఎవరు? సాత్వికులు ఎందుకు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు? దేవుడు అంటున్నాడు కదా, సాత్వికులు ధన్యులు, భూలోకాన్ని వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. వారు భూలోకాన్ని ఎందుకు స్వతంత్రించుకుంటారండి? దేవుని వాక్యంలో ఆయన విడమరుస్తున్నారు. సాత్వికులు అనేవారు తాము నియంత్రించాలని, నడిపించాలని ఎప్పుడు ప్రయత్నం చేయరు. సాత్వికులు ఎప్పుడు కూడా, అరే వాణ్ణి నేను కట్టడి చేయాలి, నేను చెప్పినట్టుగా వాడు బ్రతకాలి, నా అధికారం ఇది, నా అధికారంతో నేను చెబుతున్నా వాడు వినాలని ఎప్పుడూ కూడా సాత్వికుడు ప్రవర్తించడండి. సాత్వికుడు దేని కొరకు కూడా పోరాటం చేయడండి. సాత్వికుడు ప్రతి విషయాన్ని చాలా నెమ్మదిగా స్వీకరిస్తాడు. సాత్వికుడు ప్రతి విషయాన్ని చాలా హుందాతనంతో స్వీకరిస్తాడు. దేవుని బిడ్డ, సాత్వికులు బలమున్నా బలము లేకపోయినా వారి జీవితాలలో జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితి సంపూర్ణంగా దేవుని చిత్తములో భాగమని, దేవుని ఆజ్ఞానుసారంగా వారి జీవితాన్ని వారు సాగిస్తారు. కాబట్టి వారి జీవితము ప్రగతి పదములో, విజయ బాటలో అది జరుగుతున్నది. దేవుని బిడ్డ, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలలో భక్తుడు ఈ విధముగా సెలవిస్తున్నాడు. ఏమని? 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాల్లో గమనిస్తే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు. ప్రియులారా, ఈరోజు నువ్వు దేవుణ్ణి విశ్వసిస్తున్నావు అంటున్నావు కదా. ఈ మట్టల ఆదివారము ఆ సాత్వికుడైనటువంటి దేవుణ్ణి నీవు ఆరాధిస్తున్నావు కదా. మరి ఆరాధిస్తున్నటువంటి నీ జీవితములో ఆ దేవుని లక్షణాలు, ఆజ్ఞల వెలుగులో ఆయన మాటకు విధేయత చూపించి నడిచే పరిస్థితి కనిపిస్తుందా? కనిపిస్తే విజయ పథములో నువ్వు సాగుతావు. నీ జీవితము దేదీప్యమానంగా సాగుతుంది. నీ ప్రగతిని అడ్డగించగలిగినటువంటి శక్తి ప్రపంచములో మరొక దానికి లేదు అన్నది నిత్య సత్యం. దేవుని బిడ్డ, యేసు ప్రభు సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు సాత్వికుడిగా గాడిద పిల్ల పైన
ఆయన ప్రవేశం చేస్తున్న సందర్భము నీకు నాకు నేర్పుతున్నటువంటి సత్యం ఏమిటంటే, ఈ మార్గములో విజయం ఉన్నది, ఈ మార్గములో అపజయము లేనే లేదు. ఈ మార్గము నీకు మంచి పేరు తెస్తుంది, ఈ మార్గము నిన్ను అనేకులకు దీవెనకరంగా మారుస్తుంది. ఈ మార్గములో నిరంతరము నిన్ను మనుషులు హత్తుకుంటారు, నిరంతరము మనుషులు నీకు నిరాంజనాలు పాడుతారు, నిరంతరము నీవు అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆ మార్గములో నేను వెళ్ళాను, నువ్వు కూడా వెళ్ళమన్నది దేవుడు నీకు నాకు ఇస్తున్నటువంటి సందేశము. దేవుని బిడ్డ, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనంలో అపోస్తులుడైనటువంటి పౌలు పలుకుతున్నటువంటి విజయ రహస్యం ఏమిటంటే, 37వ వచనం 8:37, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. ప్రియులారా, లోకములో విజయము పొందాలి, లోకములో ఉన్న వాటన్నిటిపైన విజయము పొందాలి. నీ ఆశలపైన విజయము పొందాలి, నీ కోరికలపైన విజయము పొందాలి, నీ చుట్టూ ఉన్న పరిస్థితులపైన విజయం పొందాలి. నీ ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని గెలిచి నిలిచి దేవుని మహిమపరచాలి అంటే నీవు సాత్వికునిగా బ్రతకడం అన్నది దేవుడు ప్రాథమికంగా విశ్వాసిగా నీ నుండి ఎదురు చూస్తున్నటువంటి సత్యము. ఏ వ్యక్తి అయితే సాత్వికుడుగా బ్రతుకుతాడో, ఏ వ్యక్తి అయితే నిజమైనటువంటి వినమ్రతతో బ్రతుకుతాడో, ఏ వ్యక్తి అయితే దేవుని మాటను దేవుని మాటగా గౌరవించి తన బలాన్ని, తన శక్తిని, తన అధికారాన్ని పక్కన పెట్టి దేవుని మాటకు విధేయత చూపి సాత్వికుడుగా బ్రతుకుతాడో, ఆ సాత్వికుని ఎదుట లోకములో ఉన్నటువంటి ఏ అధికారము కూడా నిలవదు అన్నది యేసు ప్రయోగాత్మకంగా నిరూపించి దినమిది. దేవుని బిడ్డ, ఈరోజు క్రైస్తవుడను అని చెప్పుకుంటున్న నీవు సాత్వికంగా బ్రతుకుతున్నావా? అసలు సాత్వికత అంటే అర్థమైందా? సాత్వికత అంటే మనుషులను నిర్దేశించటం కాదు, మనుషులను నియంత్రించటం కాదు, హక్కుల కొరకు పోరాటం చేయటం కాదు, మనము మనుషులను నేను చెప్పినట్లుగా నడవాలి అన్నటువంటి హుకుం జారీ చేయటం కాదమ్మా. సాత్వికుడన్నవాడు తన జీవితం ద్వారా మనిషికి ఒక మాదిరిని ఆయన నిరంతరము బోధిస్తూ ఉంటాడు. మరి యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో యేసు ప్రభు పలికిన మాటలు ఏమిటంటే, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును. అమ్మా, లోకంలో శ్రమ ఉంటది. ఈ రోజు క్రైస్తవులకు ఎంత వెర్రి అయిపోయిందంటే వాక్యం తెలియదు. అది సమస్య ఏంటంటే వాక్యం తెలియదు. లోకంలో వారు ఎందుకున్నారో వారికి తెలియదు, లోకంలో వారి పాత్ర ఏంటో వారికి తెలియదు, లోకంలో దేవుడు వారికి ఏం బిరుదులు ఇచ్చాడో వారికి తెలియదు, దేవుడు వారి నుంచి ఏం ఆశిస్తున్నాడో వారికి తెలియదు. చిన్న శ్రమ రాగానే గొంగోలెత్తిపోతున్నారు. క్రైస్తవ లోకానికి అరాచకం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, పీస్ ర్యాలీలు, ఉద్యమాలు, హంగామా చెప్పడానికి వీలు లేదు. ఈరోజు క్రైస్తవులను చూసి లోకమే మరి కలవరంలో ఉన్నటువంటి పరిస్థితి. టీవీ సంస్థలు పలుకుతున్నాయి, క్రైస్తవులు అనేవారు ఆ క్రీస్తును ఆరాధిస్తున్నటువంటి వారు ఈ విధంగా ప్రవర్తిస్తారా? ఆ క్రీస్తు మరి ఒక చెంప కొడితే మరొక చెంప తిప్పమన్నాడు కదా. ఆ క్రీస్తు మరి ఆయన భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనదని చెప్పాడు కదా. మరి అలాంటి పరిస్థితిలో వీరు ఏంటర్రా, ఏం చేస్తున్నారు, ఇది క్రీస్తు చెప్పినటువంటి బోధనేనా అన్నది ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్న వేళ, క్రైస్తవునిగా విశ్వాసిగా నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావు అన్నది, క్రీస్తు నడిచిన మార్గంలో నడుస్తున్నావా అన్నది ఒక్క నిమిషమైనా కూర్చొని బెరాజు వేసుకునే పరిస్థితి కనిపిస్తుందా? దేవుని బిడ్డ, ఈరోజు ఆ పరిస్థితిలోనికి నీవు నేను నెట్టబడుతున్నాం. దేవుడు చెబుతున్న మాట, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానను. ప్రియులారా, లోకాన్ని జయించినటువంటి లక్షణం ఏంటో తెలుసా? లోకాన్ని గెలిచినటువంటి లక్షణం ఏమిటో తెలుసా? శ్రమలో నిలిచి గెలిచినటువంటి ధీరోతత్వమైనటువంటి సుగుణం ఏమిటో తెలుసా? సాత్వికం. హక్కుల కొరకు పోరాటం కాదు, మౌనంగా ర్యాలీలు తీయటం కాదు, టార్చి లైట్లు పట్టుకొని రోడ్ల మీద ఎవడో మాకు న్యాయం చేయాలని ఎర్రివారిలా తిరగటం కాదమ్మా.
దేవుని వాక్యము సెలవిస్తున్నది, యేసు ప్రభువు సెలవిస్తున్నాడు. సాత్వికుడుగా, సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి వాడు, భూమి ఆకాశాలను నియంత్రిస్తున్నటువంటి వాడు, ఏకకాలములో మరి కాలాలను, యుగాలను, పరిస్థితులను చూడగలిగినటువంటి దేవుడు మనిషిగా నీ కొరకు, నా కొరకు పుట్టి నీ ముందు, నా ముందు ఒక సాత్వికుడిగా జీవించి తండ్రి చిత్తాన్ని తుదముట్టించి దేవుని సంకల్పాన్ని నెరవేర్చి మరి దేవుని కొరకు ఒక అద్భుతమైనటువంటి సాక్షిగా నిలబడిన ఆ యేసు పలుకుతున్నటువంటి మాటలు ఏమిటంటే, నేను సాత్వికుడను, మీరు సాత్వికంగా బ్రతకడం నేర్చుకోవాలి. దేవుని బిడ్డ, ఆ యేసు సెలవిస్తున్నటువంటి మాట, లోకములో మీకు శ్రమలు వస్తాయి, లోకములో మీకు కష్టాలు వస్తాయి, లోకములో మీకు అవమానాలు వస్తాయి, లోకములో మీకు నిందలు వస్తాయి. జనులు మిమ్మలను నిందించి, దూషించి, అబద్ధముగా చెడ్డ మాటలెల్లా మీ పైన పలికినప్పుడు మీరు ధన్యులు. ధన్యులు ఎవరు? ఆ మాటలను అనుభవిస్తున్నవారు, ఆ పరిస్థితుల గుండా వెళుతున్నటువంటి వారు. మీరు ధన్యులు అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. దేవుని బిడ్డ, ఈరోజు ధన్యునిగా మార్చడానికి పరిస్థితుల గుండా దీనమైనటువంటి మార్గములో, సాత్వికమైనటువంటి మార్గములో దేవుడు నడిపిస్తే, ఆ మార్గాన్ని విస్మరించి లోకములో ఉన్నటువంటి రాజులు, లోకములో ఉన్నటువంటి ప్రభువులు, లోకములో ఉన్నటువంటి అధిపతులు ఏ మార్గములోనైతే నడుస్తున్నారో ఆ మార్గములో నడవడానికి అభిముఖులవుతున్నటువంటి క్రైస్తవ లోకానికి దేవుడు ఈ మట్టల ఆదివారము మరొకసారి ఈ అద్భుతమైనటువంటి సత్యాన్ని, నిత్య నూతనమైనటువంటి సత్యాన్ని, అనేకుల జీవితాలకు మేలుకరమైనటువంటి సత్యాన్ని, సాత్వికతలో ఉన్నటువంటి బలాన్ని, సాత్వికతలో ఉన్నటువంటి శక్తిని రుజువు చేస్తున్నటువంటి సత్యాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, దేవుని వాక్యము సెలవిస్తున్నది, సాత్వికులు ధన్యులు, భూలోకాన్ని వారు స్వతంత్రించుకుంటారు. ఈ యేసును చంపడానికి ప్రయత్నం చేశారు, చంపారు, కానీ 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. అదే ప్రేమ తత్వాన్ని, అదే ప్రేమ మార్గాన్ని 12 మంది శిష్యులకు బోధించాడు. ఆ 12 మంది ఆదిమ సంఘానికి బోధించారు. ఆదిమ సంఘము భయంకరమైనటువంటి శ్రమల కొలిమి గుండా అది నడిచింది. శ్రమలలో, కష్టాలలో, కన్నీళ్లలో, అవమానాలలో క్రీస్తు బోధించినటువంటి మార్గములో, ఇరుకు మార్గములో వారు నడిచారండి. ఆ ఇరుకు మార్గాన్ని అనేక మంది కనుగొనడానికే కష్టపడుతున్న వేళ, ఆ ఇరుకు మార్గములో ఉన్నటువంటి శక్తి ఏమిటో యేసు జీవించి అనేకులకు ఆయన ఒక మాదిరిగా నిలిచాడు. ఆ మార్గములో నడవమన్నాడు. ఆ మార్గాన్ని, ఆ బోధలను విస్మరించడానికి, ఆ బోధలను నియంత్రించడానికి అనేకమైనటువంటి శక్తులు ప్రయత్నించినటువంటి వేళ, యేసు ప్రభువు యొక్క సువార్తను ప్రపంచములో ఉన్నటువంటి ఏ అధికారము, ప్రపంచములో ఉన్నటువంటి ఏ రాజు, ప్రపంచములో ఉన్నటువంటి ఏ నియంత్ర, ప్రపంచములో ఉన్నటువంటి ఏ చక్రవర్తి కూడా ఆపలేకపోయాడు. కారణం ఏమిటో తెలుసా? అది దేవుని వాక్యము కాబట్టి. కారణమేమిటో తెలుసా? అది దేవుని మార్గము కాబట్టి. దేవుని బిడ్డ, దేవుని మార్గానికి నడిచినప్పుడు నీకు శ్రమలు వస్తాయి, ఇరుకు మార్గంలో నడిచినప్పుడు నీకు ఇబ్బందులు వస్తాయి, ఇరుకు మార్గంలో నీవు నడిచినప్పుడు అవమానాలు వస్తాయి, కొన్ని సందర్భాలలో మరణం కూడా రావచ్చు. కానీ ఆ మార్గమే నీకు శ్రేయస్కరమని, ఆ మార్గమే నీకు మేలుకరమని, ఆ మార్గమే నీకు దీవెనకరమని యేసు తన జీవితము ద్వారా, తన మాదిరి ద్వారా మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనములో యేసు ప్రభు పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనని. ప్రియులారా, యేసు ప్రభువు ప్రాణం పెట్టడానికి వచ్చిన దేవుడు, ప్రాణం పెట్టి ప్రేమించి పిలిచినటువంటి దేవుడు, తన మాదిరిలో నడవమన్నటువంటి దేవుడు పలుకుతున్న మాట ఏమిటంటే, నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము. ప్రియులారా, ఈరోజు ఆ పరిచార ధర్మము నీవు విశ్వాసిగా అనుభవిస్తున్నావా? ఈరోజు హైరార్కీలు సంఘాలలో కనిపిస్తున్న వేళ, విశ్వాసులలో కనిపిస్తున్నటువంటి వేళ, లోకములో ఉన్నటువంటి వరవడి సంఘములో కనిపిస్తున్నటువంటి వేళ, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నామో అన్నది నీవు గమనిస్తున్నావా? దేవుని బిడ్డ, యేసు ఈ మట్టల ఆదివారము రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, అధిపతులకు అధిపతి అయిన వాడు, మరి సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి వాడు, కారణ జన్మునిగా ఈ లోకములో అవతరించి ఆయన సంకల్పాన్ని తండ్రి సంకల్పాన్ని తుదముట్టించి
తండ్రిని నామాన్ని మహిమపరిచినటువంటి వాడు, నీకు నాకు మాదిరి అయినటువంటి వాడు, సాత్వికుడిగా బ్రతికినటువంటి వాడు పలుకుతున్న మాట, నీవు నేను సాత్వికంగా బ్రతకాలి. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నాశనానికి ముందు చాలా మంది పతనానికి కారణం, చాలా మంది జీవితాలు వల్లకాడుగా మారబడడానికి కారణం ఏమిటంటే, వారిలో ఉన్నటువంటి ఒక శత్రువు అయినటువంటి గుణమే అది గర్వం. ఈరోజు దేవుని బిడ్డ, దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, విశ్వాసిగా, నా బిడ్డగా, నా రక్తము చేత పవిత్రపరచబడినటువంటి నా బిడ్డగా, నా ఆత్మ చేత ప్రతిష్ఠించబడినటువంటి నా బిడ్డగా, ఈ లోకములో నా కొరకు నీవు బ్రతకాలే, నా వలే నీవు బ్రతకాలే, నా కొరకు నా వలే నీవు బ్రతకడానికి నేను నిన్ను ఏర్పరచుకున్నాను. దేవుని బిడ్డ, ఈరోజు సంఘములో విశ్వాసిగా ఆ సత్యాన్ని నీవు గ్రహిస్తున్నావా? ఆ సత్యమైన మార్గంలో నీవు నడుస్తున్నావా అన్నది దేవుడు శుతిమెత్తగా నిన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న. దేవుని బిడ్డ, దేవుని వాక్యము మరొకసారి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, సాత్వికులు ధన్యులు, భూలోకాన్ని వారు స్వతంత్రించుకుంటారు. దేవుని బిడ్డ, సాత్వికులు ధన్యులు, భూలోకాన్ని వారు స్వతంత్రించుకుంటారు. ఈ లోకాన్ని స్వతంత్రించుకున్నటువంటి క్రీస్తు మార్గం, ఈ లోకాన్ని ప్రభావితం చేసినటువంటి క్రీస్తు మార్గము, అనేకులను ఈ మార్గములోనికి నడిపించినటువంటి క్రీస్తు మార్గము, హింస నీకు నేర్పించలే, పోరాటం నీకు నేర్పించలే, యుద్ధాలు చేయమని నిన్ను ప్రేరేపించలే, కానీ శత్రువుని క్షమించమని చెప్పింది. నీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని దీవించమని చెప్పింది. నీకు అక్రమాలను, అన్యాయాలను, కీడును చేసినటువంటి వారికి ప్రతి కీడు చేయటం కాదు, కానీ వారిని ప్రేమతో క్షమించి వారిని ఆశీర్వదించమని నేర్పినటువంటి సాత్వికమైన మార్గములో నీవు నడుస్తున్నావా? ఒకవేళ నడిస్తే దేవుడు నీ ప్రగతిని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాడన్నది ఒక వాస్తవం. దేవుని బిడ్డ, ఈరోజు మట్టల ఆదివారం రోజు హోసన్నాన్ని పలుకుతూ మరి మట్టలు పట్టుకొని ఊరంతా మరి తిరగటం, కలియ తిరగటం కాదు, కానీ ఆ క్రీస్తు నడిచిన మార్గములో, క్రీస్తు బోధించిన మార్గములో, క్రీస్తు చూపించిన మార్గములో నీవు నడుస్తున్నావా అన్నది ప్రశ్న. ఒకవేళ నీవు నడవగలిగితే ఆయాసమైన, కష్టమైన, దుఃఖమైన ఇరుకు మార్గములో దేవుని కొరకు నీవు నిలవగలిగితే నీ ప్రగతిని ఆపగలిగిన శక్తి ప్రపంచంలో ఏ ఒక్కడికి లేదు అన్న వాస్తవాన్ని దేవుడే మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మారుతున్న లోకములో, మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాల మధ్య, మారుతున్నటువంటి ఆర్థిక సమీకరణాల మధ్య, మారుతున్న మనస్తత్వాల మధ్య, మారుతున్నటువంటి నైతిక విలువల మధ్య, నైతికంగా మనిషి పతనమవుతున్నటువంటి వేళ దేవుని బిడ్డగా నీవు నేను మారని దేవుని ప్రతినిధిగా ఎలా బ్రతకాలి అంటే సాత్వికంగా బ్రతకాలి. ఆ సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటావు. గుండెల్లో నీవు సుస్థిరమైనటువంటి స్థానాన్ని నీవు నిలుపుకుంటావు. నీ బ్రతుకును చూసిన వారు, నీ జీవితాన్ని చూసిన వారు నిన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచే విధంగా నీ జీవితం దేవుడు అందంగా అలంకరిస్తాడన్నది ఒక సత్యము. దేవుని బిడ్డ, రెండవదిగా లూకాసు సువార్త 19వ అధ్యాయము 41 నుండి 44 వచనాలు మనం గమనిస్తే, లూకాసు సువార్త పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, పట్టణము వెలుపాడ ఒక ప్రవచనాన్ని ఆయన నెరవేర్చాడు. పట్టణము సమీపించినప్పుడు జరగబోయే పరిస్థితిని చూసి, భవిష్యత్తులో 500 సంవత్సరాల క్రితము జకర్యా ద్వారా చెప్పబడినటువంటి ప్రవచనాన్ని నెరవేరుస్తూ ఆయన పట్టణము దగ్గరికి వచ్చాడు. ఆ పట్టణాన్ని సమీపించినటువంటి వేళ, ఆ పట్టణానికి సమీప భవిష్యత్తులో జరగబోతున్నటువంటి ఆ వికృత క్రీడను, వారి యొక్క భయంకరమైన అంధకార జీవితాన్ని బట్టి, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని బట్టి, వారి పైకి రాబోతున్నటువంటి ఉగ్రతను చూసి, మరి ఆ సమీప భవిష్యత్తును చూసి, వారు నివసిస్తున్నటువంటి అంధకార జీవితాన్ని చూసి, వారు ఉన్నటువంటి ఆ పరిస్థితిని బట్టి ఆయన హృదయము ద్రవిస్తూ, స్రవిస్తూ, ఆయన కన్నీరు కారుస్తూ ఆయన పలుకుతున్నటువంటి మాటలు ఏమిటంటే, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల ఎంతో మేలు. దేవుని బిడ్డ, దేవుడు మనకు చాలా సందర్భాలలో అనేక పరిస్థితుల గురించి మాట్లాడతాడు. కానీ ఈరోజు క్రైస్తవ లోకం ఎలా అయిపోయిందంటే, ఆర్భాటంలో,
హంగులో హడావుడిలో కనిపిస్తుంది. లోకానికి వాక్యాన్ని బోధించే నీవు నీ చేతిలో బైబిల్ ఎంతమంది తీసుకొని వస్తున్నారు? చెబితే కష్టం అండి. బైబిల్ లేకుండా గుడికి వస్తున్నావంటే నువ్వు ఏంటి భక్తుడివయ్యా? నువ్వు హాల్ టికెట్ లేకుండా ఎగ్జామినేషన్ హాల్కు పోతావా? వీసా లేకుండా ఎయిర్పోర్టుకు పోతావా? పాస్పోర్ట్ లేకుండా ఎయిర్పోర్టుకు పోతావా? డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ నడుపుతావా? మరి దేవుని వాక్యాన్ని మోసుకొని రాకుండా దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నావు? నువ్వు ఏం చేయడానికి వస్తున్నావు? నువ్వు వాక్యం తీసుకొని రావాలని చెప్పాలా నీకు? వాక్యం తీసుకొని రావడం నీకు తెలియదా? విశ్వాసి అంటున్నావు కదా, తరతరాలుగా క్రైస్తవుని అంటున్నావు కదా, వాక్యం తీసుకొని రావాలి, ఇది ప్రాథమిక సత్యం అన్నది కూడా నీకు తెలియదా? ఎందుకొరకు వస్తున్నావు? రాజకీయం చేయడానికి వస్తున్నావా? దేని కొరకు వస్తున్నావు? ఈరోజు నీ స్థితిని చూసి, నీ మూర్ఖత్వాన్ని చూసి, నీ గర్వాన్ని చూసి, నీ మీదికి రాబోతున్న ఉగ్రతను చూసి ఆనాడు ఏడ్చిన దేవుడు ఈరోజు నీ గురించి కూడా ఆయన చాటున ఏడుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఎన్నిసార్లు గద్దించినను వినలోనని వాడు హఠాత్తుగా మరణం అవుతాడంటున్నాడు. ఈరోజు హఠాత్తు మరణాలు చూస్తున్నాం. భక్తుల జీవితాల్లో కూడా హఠాత్తు మరణాలు చూస్తున్నాం. కారణం ఏమిటో తెలుసా? భక్తులని చెప్పుకునే వారి జీవితాలలో కూడా చీకటి ఛాయలున్నాయి. చీకటికి, పాపానికి దాసోహమయ్యారు, అలవాట్లకు దాసోహమయ్యారు, చీకటిలో అలవాట్లలో కొనసాగించారు. ఆ దేవుడు వారిని హెచ్చరికలు చేశాడు, బ్రతిమిలాడాడు, మనసు మార్చుకోమని చెప్పాడు. కానీ ఆ చీకటి లోకములోనే కొనసాగిన కారణాన్ని బట్టి హఠాత్తు మరణాన్ని పొందినటువంటి సంభవాలు ప్రతిరోజు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డ, ఆ రోజు దేవుడు కన్నీరు కారుస్తున్నాడు. ఆ కోలాహలములో దేవుని కన్నీరు మరి కనిపించకుండా మనుషులు ఉన్నటువంటి వేళ దేవుడు కన్నీరు కారుస్తున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు ఎందుకు కన్నీరు కారుస్తున్నాడు? అంత వైభవమైనటువంటి పట్టణము, ఆ దినాలలోనే అతి సుందరమైనటువంటి దేవుని మందిరము, ఆ మందిరము, ఆ పట్టణము ఉన్నటువంటి స్థలాన్ని చూసి యేసు ఎందుకు కన్నీరు కారుస్తున్నారంటే 500 సంవత్సరాల క్రితము చెప్పబడిన ప్రవచనము తన జీవితంలో అక్షరార్థంగా ఎలా నెరవేర్చబడిందో, భవిష్యత్తు కాలములో ఈ పట్టణము గురించి ఆయన చూస్తున్నది కూడా అక్షరార్థంగా నెరవేర్చబడబోతున్నది. కాబట్టి ఆ కష్టాన్ని బట్టి, ఆ కన్నీరుని బట్టి, ఆ గుండె కోతను బట్టి యేసు కన్నీరు కారుస్తున్నాడు. దేవుని బిడ్డ, దేవుడు లేడు వారి జీవితాలలో, అందుకు దేవుడు కన్నీరు కారుస్తున్నాడు. దేవుని మాటకు స్థానము లేదు వారి జీవితాలలో, అందుకు దేవుడు కన్నీరు కారుస్తున్నాడు. దేవుడే అంటున్నాడు ఏమని? నీవు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నీకు ఎంతో మేలు కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడినవి. దేవుని బిడ్డ, ఎందుకు మరుగు చేయబడ్డాయండి? కారణం ఏమిటంటే లోకములో ఆర్భాటములో వారు మునిగిపోయారు. లోకములో ఉన్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితులలో నిమగ్నమైపోయారు. అంతా భక్తిలోనే ఉన్నామన్నటువంటి భ్రమలో వారు ఉన్నారు. వారు తప్పు చేస్తున్నామన్నటువంటి భావన, కుంచితైన మనస్సాక్షి వారిని నొప్పించడం లేనటువంటి వాత వేయబడిన మనస్సాక్షిలో వారు బ్రతుకుతున్నారు. అందుకనే వారి మీదికి రాబోతున్నటువంటి ఉగ్రత వారి జీవితాలను విచ్ఛిన్నము చేయబోయే పరిస్థితులను కనీసము వారు ఊహించలేనటువంటి కోలాహలములో బ్రతుకుతున్నారు. మరి ఆ సంతోషములో వారు బ్రతుకుతున్నారు. మిట్టు మీరినటువంటి పరిస్థితుల గుండా వారు వెళుతున్నారు. ఆ పరిస్థితిని చూసినటువంటి దేవుడు అంటున్నాడు, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి. అయ్యా, ఈ పాపం ఎవరిదమ్మా? పిల్లలదా? తండ్రులది. ఈ పాపం ఎవరిది? తండ్రులది. ఈ పాపం ఎవరిది? తల్లులది. ఆ పసికందులు కూడా రాళ్లకు కొట్టబడే పరిస్థితి రాబోతున్నది. ఆ తల్లిదండ్రులు ఆ పరిస్థితిని చూడలేక ఆత్మీయ అంధకారములో, ఆర్భాటములో, భ్రమలో బ్రతుకుతున్నారని చూసిన దేవుడు కన్నీరు కారుస్తున్నాడమ్మా. దేవుని బిడ్డ, ఈరోజు నిన్ను చూసి దేవుడు కన్నీరు కారుస్తున్నాడా? లేక నిన్ను చూసి దేవుడు సంతోషిస్తున్నాడా? ప్రభువు నిన్ను దర్శించిన కాలము ఎరగకుంటివి. దేవుడు నీతిమంతుడు అన్నది గ్రహిస్తున్నావా? వారి పరిస్థితి ఎంత జటిలంగా ఉందంటే దేవుణ్ణే గుర్తించని దేవుని సేవా ముసుగులో ఒక మత మాధ్యములో ఉన్నటువంటి మూకలవి. దేవుణ్ణే గుర్తిస్తలేరండి. మళ్ళీ వాళ్ళు ఏమంటారు, మేము దేవుని సేవ చేస్తున్నాం. ఏంటి నువ్వు చేసే సేవ? నువ్వు చేసే సేవ ఏంటండి?
దేవుణ్ణే నీవు గుర్తించటం లేదు, దేవుడే నీకు అర్థం కావటం లేదు, దేవుని వాక్యమే నీకు తెలియదు, నువ్వు దేవుని సేవ చేస్తున్నావా? దేవుని వాక్యము నువ్వు చదివినట్లయితే, దేవుని వాక్యము నీకు అర్థమైనట్లయితే, జకర్యా ప్రవచనము నెరవేర్చబడుతున్న వేళ, రక్షకుడు లోకానికి ఎందుకు వస్తున్నాడో నీకు అర్థమైనటువంటి వేళ నీ పరిస్థితి మరోలా ఉంటుంది. కానీ దేవుని సేవలో ఉన్నారు, దేవుని సేవ ముసుగులో ఉన్నారు, కానీ దేవుడు అంటే వారికి అర్థం కావటం లేదు. మత మాధ్యములో ఉన్నారు, మరి మూకలుగా వారు బ్రతుకుతున్నారు. దేవుడు అంటున్నాడు, అట్లీస్ట్ నౌ, ఈ దినమందైనను మీరు తెలుసుకుంటే ఎంతో బాగుంటుంది. అందరూ బొత్తిగా దారి తప్పిపోయారు, ఆలోచించటం లేదు, పరిస్థితి ఏమైందో అన్నది వారు గుర్తించటం లేదు. దేవుని బిడ్డ యాకోబు కూడా పొరపాటు చేశాడు. నాన్నను మోసం చేశాడు, మామను మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. తన జీవితంలో ఒక సందర్భం వచ్చింది, ఆయన కన్నీరు కార్చాడు, పాపాలను ఒప్పుకున్నాడు, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడ్డాడు. తండ్రి, నేను చేసింది పొరపాటని ఆయన అడిగాడండి. ఈరోజు నయోమి జీవితాన్ని మనం గమనిస్తే, నయోమి చక్కగా బ్రతుకుదాం, సౌఖ్యంగా బ్రతుకుతామని తన ఊరిని విడిచిపెట్టి, తన ప్రజలను విడిచిపెట్టి, దేవునికి వాక్యానికి విరుద్ధమైన నిర్ణయాన్ని తీసుకొని మోయాబు దేశం వెళ్ళింది. సర్వస్వాన్ని కోల్పోయింది ఆమె. అప్పుడు దేవుని ఆత్మ ఆమెను సంధించటం ప్రారంభించింది. తన జీవితాన్ని ఆమె ఒప్పుకున్నది, తిరిగి మారు మనసు పొంది తన యథాస్థితికి ఆమె ప్రయాణమైంది. అందుకే దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. దేవుని బిడ్డ, ఈరోజు నా జీవితాలలో తప్పు చేయటం ఒకటి, ఆ తప్పును గుర్తించటం మరొకటి. యోనా జీవితంలో కూడా తప్పు చేశాడు, కానీ ఆయన స్పందించినటువంటి విధానము, పశ్చాత్తాపముతో ఆయన నడిచినటువంటి విధానము నిజంగా అభినందనీయం. ప్రియులారా, సౌలు రాజు కూడా తప్పు చేశాడు, బిలాము ప్రవక్త కూడా తప్పు చేశాడు, కానీ వీరు మారు మనసు పొందలేదండి. ఒకడు ఎందుకు మారు మనసు పొందలేదో తెలుసా? సౌలు రాజు, వాడికి అధికారం కావాలి, నేను తప్పు చేశాను కరెక్టే, అయినా ప్రజల ముందు నన్ను గణపరచు, పబ్లిక్ ఫేమ్ కావాలి. సౌలు అడుగుతున్నాడు ఎవరితో? సమూయేలు ప్రవక్తతో, నేను పొరపాటు చేశానయ్యా, పర్వాలేదు, అంగీ గుంజుతున్నాడు, నన్ను గణపరచు, నా గురించి గొప్పగా మాట్లాడు. ఇలాంటి క్యారెక్టర్లు మనం ఇక్కడ కూడా చూస్తుంటాం కదా. నేను తప్పు చేశాను బ్రదర్, కానీ నా గురించి చాలా గొప్పగా చెప్పాలి. గొప్పగా చెప్పినంత మాత్రం నన్ను గొప్ప అవుతావా? నిన్ను గొప్ప చేయాల్సింది దేవుడన్నా. దేవుని బిడ్డ, మరి సౌలు తన జీవితంలో పశ్చాత్తాపం లేదండి. ఆయన చేసినటువంటి పనులకు ఒక్కరోజు కూడా ఆయన పశ్చాత్తాపడలే. ఆ పశ్చాత్తాపడని కారణాన్ని బట్టి తన కుటుంబము వినాశనం కావడానికి ఆయనే కేంద్ర బిందువుగా మార్చబడ్డాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఇశ్రాయేలీలు కూడా అలాంటి మెడవంచని గర్వములో, పాపములో, మరి పీకల లోతు పాపములో వారు కూరుకొని పోయి, వారు జరిగిస్తున్నది సేవ అనుకుంటున్నారు, వారు చేస్తున్నది భక్తి అన్నటువంటి భ్రమలో ఉన్నారు. వారి భవిష్యత్తు ఎంత విచ్ఛిన్నం కాబోతున్నదని చూసిన దేవుడు కన్నీరు కారుస్తున్నాడు. కానీ ఆ కన్నీరును కోలాహలంలో ఎవరూ చూడటం లేదు. మరొక వ్యక్తి ఉన్నాడు, దేవుడు ఆయనను 3 సార్లు గద్దించాడు. గాడిద కూడా ఆ ప్రవక్తతో మాట్లాడింది. ఎంత వింత పరిస్థితి కదా. గాడిద, ఒక గాడిద మానవ స్వరముతో ఒక ప్రవక్తతో మాట్లాడిందండి. ఆ ప్రవక్తకు ఎంత పేరాశ అంటే దేవుని మాట లెక్క చేయలే. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, వాక్యంతో మాట్లాడుతున్నాడు, సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు, పాటల ద్వారా మాట్లాడుతున్నాడు, సాక్ష్యాల ద్వారా మాట్లాడుతున్నాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందుతున్నావా? నేను చేస్తున్నది కరెక్టే, కింద పడ్డా కాలు మీద నాదే కాబట్టి నేనే సరైన విధానంలో నడుస్తున్నా అన్నటువంటి వితండవాదం చేస్తున్నావా? దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ మట్టలాదివారం హెచ్చరిస్తున్నాడు. ఏమని? నీ మనస్సు నువ్వు మార్చుకోవాలి. రాబోతున్న రోజులు చాలా కఠినంగా ఉంటాయి. రాబోతున్న రోజులలో ఉన్నటువంటి ఆ శిక్ష యొక్క తీవ్రతను నీవు కనీసం ఊహించను కూడా లేవు. ప్రియులారా, ఆ ఆత్మీయ అంధకారాన్ని బట్టి ఇశ్రాయేలు దేశము విచ్ఛిన్నమైపోయిందండి.
ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశంలో నుండి తరిమివేయబడ్డారు. ఆ మందిరము కూల్చివేయబడింది. నేటికి కూడా ఆ మందిరము కట్టబడలేదండి. ఈరోజు ఆ దేశస్తులు అనేక దేశాలలో తలదాచుకున్నారు. 1947వ సంవత్సరం వరకు ఒక దేశంగా వారు ఆవిర్భవించని పరిస్థితి. దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచన చేస్తాం. మనిషి ఆత్మీయంగా దేవుడిస్తున్నటువంటి హెచ్చరికలను పెడచెవిన పెడితే, దేవుడు మన గురించి ఆలోచిస్తూ మన మేలు నిమిత్తమై ఆయన మాట్లాడుతున్న మాటలను బేఖాతరు చేస్తే వాటి మూల్యము ఎంతో భయంకరంగా ఉంటుందని, భవిష్యత్తు ఎంతో ఘోరంగా ఉండబోతుందని ఆ రోజు ఏడ్చినటువంటి దేవుడు ఈరోజు మనలో కొంతమందిని చూసి ఆయన కన్నీరు కారుస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈ మాటలు సూటిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గ్రహిస్తున్నావా? దేవుని యొక్క ఉగ్రత మన జీవితంలోనికి రాకమునిపే, దేవుడు మనల్ని సంధించక ముందే, ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు మరి నిన్ను ప్రేమిస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. కీర్తనాకారుడు 95వ కీర్తన 8వ వచనంలో ఏమంటున్నాడంటే, 95వ కీర్తన 8వ వచనంలో కీర్తనాకారుడు, అరణ్యమందు మెరిబా యొద్ద మీరు కఠినపరుచుకొనినట్లు మస్సాదినమందు మీరు కఠినపరుచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. ప్రియులారా, దేవుని మాట వినకుండా వారు కఠినపరుచుకున్నారండి. 40 సంవత్సరాలు దేవుడు వారిని నడిపించాడు. ఆకాశము నుండి మన్నాను కురిపించి, మరి దేవదూతల ఆహారాన్ని వారికి తినిపించి, పురిళ్లతోడ వారికి మాంసము చేత తృప్తిపరిచి, బండలో నుండి ఎడారిలో వారికి జీవ నదులను ప్రవహింపజేసిన ఆ గొప్ప సూచక్రియలను చూసి, మరి ఎడారిలో దేవుడు వారిని మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె కాపాడినటువంటి విధానాన్ని చూసి, దేవుని సన్నిధిలో మారు మనసు పొందడానికి బదులుగా హృదయాన్ని కఠినపరుచుకుని వారు బ్రతికారు. దేవుని మాటను బేఖాతరు చేశారు. దేవుడంటే గౌరవం లేదు, దేవుడంటే మర్యాద లేదు, దేవుణ్ణి ఒక వ్యాపార వస్తువుగా వాడుకున్నారు. వారి జీవితం ఎంత కఠినపరుచుకున్నారంటే వారి జీవితము ఆ వినాశనానికి వారే పాత్రదారులు, సూత్రధారులు, వారులే జవాబుదారులుగా మార్చబడ్డారు. దేవుని బిడ్డ, అదే సత్యాన్ని అపోస్తులుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుండి 15 వచనాలలో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుండి, మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దము విన్న ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసికి వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. ప్రియులారా, ఈరోజు అదే తంతు ఇక్కడ కూడా కనిపిస్తుంది. యేసు ప్రభు వస్తే ఒకడంటాడు, ఈయన ఎవరో, ఈయన చూడాలనుకుంటారు. ఈ కోలాహలం ఏందండి? ఆయన ఎవరండి? ఒకడంటాడు ఆయన ప్రవక్త అంటాడు, మరొకరు అంటాడు ఈయన సహోదరులు మనకు తెలుసు కదా, ఈయన సహోదరీలు మనకు తెలుసు కదా, ఈయన బంధువులు మనకు తెలుసు కదా, ఈయన యోసేపు కుమారుడు కదా, ఈయన వడ్రంగి పని చేసేవాడు కదా. ఈ ముచ్చట్లు మాట్లాడుతున్నారండి. కానీ వారి బ్రతుకు ఎలా ఉన్నదో ఆ బ్రతుకును చూసి దేవుడు సాబోతున్న సమీప భవిష్యత్తులో వారి జీవితం ఎంత దయనీయంగా మార్చబడిపోతున్నదో అని ఆయన కన్నీరు కారుస్తుంటే ఆ పరిస్థితిని వారు గుర్తించలేకపోతున్నారు. వారు ఎవరన్నది, వారి పరిస్థితి ఏమి అన్నది గుర్తించలేకపోయినటువంటి ఆ దీన స్థితిలో వారు ఉన్నారు. దేవుని బిడ్డ, ఈరోజు నీవు ఎవరు అన్నది నీవు గుర్తిస్తున్నావా? నీవు ఎవరు అన్నది నీవు గుర్తిస్తున్నావా? 12వ వచనంలో, సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోవునట్టి, జీవము కలిగిన దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుని బిడ్డ, ఈరోజు నీవు నేను జాగ్రత్తగా హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే పడిపోయే అవకాశం ఉంది, తప్పిపోయే అవకాశం ఉంది. నిష్టగా బ్రతుకుతున్నారు ఇశ్రాయేలు. ఎంత నిష్టగా బ్రతుకుతారో తెలుసా? ఒక్కొక్క వచనాన్ని చెప్పకముందు, ఒక్కొక్క వచనాన్ని రాయకముందు ప్రతులలో స్నానం చేసుకొని నిష్టగా వారు రాస్తారు. అంత నిష్టగా బ్రతుకుతున్నారు. కానీ దేవునికి ఇష్టమైన రీతిలో వారు బ్రతకటం లేదు. వారికి నచ్చిన రీతిలో వారు లోకులస్తులు మెచ్చే రీతిలో వారు బ్రతుకుతున్నారు. కానీ దేవుని విధానంలో వారు బ్రతకటం లేదు. కాబట్టి వారి జీవితం ఎలా మారబోతుందో చూస్తున్న దేవుడు కన్నీరు కారుస్తున్నాడు. దేవుని బిడ్డ,
ఈరోజు గమనిస్తున్నామా? లోకములో అనవసరైనటువంటి విషయాల గురించి మనం పంచనామా చేస్తున్నాం కదా. వాని జీవితం ఎలా ఉంది, వీళ్ళ జీవితం ఎలా ఉంది, వాడెట్టా చచ్చిపోయిండు, వీడెట్టా ధనవంతుడైండు, వీనికి ఎలా పెళ్ళయింది, వీనికి ఎలా ఉద్యోగం వచ్చింది, అంత పంచనామా చేసి పోస్ట్మార్టం రిపోర్ట్ పంచుతున్నాం. ఈ పనిలో బిజీ అయ్యావు. ఈ పనులన్నీ పక్కన పెట్టయ్యా. ఆ రోజు వాళ్ళు కూడా అదే చేస్తున్నాడు. ఈయన ఎవరయ్యా, ఈయన ఎక్కడ పుట్టిండయ్యా, వీళ్ళ నాయన ఎవరయ్యా, వీళ్ళ తోబుట్టువులు ఎవరయ్యా, వీళ్ళ అన్నదమ్ములు ఎవరయ్యా, వీళ్ళ అక్కజెల్లెళ్ళు ఎవరయ్యా, ఈ ముచ్చట్లు కావాలి మనుషులకు. నీ బతుకేంటో నువ్వు చూసుకుంటున్నావా? నీ జీవితం ఎంత దయనీయంగా ఉందో నువ్వు చూసుకుంటున్నావా? సమీప భవిష్యత్తు ఎంత ఘోరంగా ఉండబోతుందో యేసు చూసి ఆత్మలో నిట్టూర్పు విడుస్తున్నటువంటి దేవుని కన్నీళ్లు నీకు ఆ కోలాహలంలో కనిపిస్తున్నాయా? దేవుని బిడ్డ, వాస్తవం 2000 సంవత్సరాల క్రితం యేసు కన్నీరు కార్చాడు. కారణం ఏమిటంటే దర్శించినటువంటి కాలాన్ని వారు గుర్తించలేకపోయారు గనుక శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలా నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలను కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలబడకుండా దినములు వచ్చునని చెప్పాను. దేవుని బిడ్డ, ఆ మందిరాలను చూసి మురిసిపోయారు, ఆ కట్టడాలను చూసి మురిసిపోయాడు. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆర్కిటెక్చరల్ వండర్ అని వాళ్ళు చెప్పుకున్నారు. కానీ దేవుడు ఆ దినమందు పలికిన మాట, రాతి మీద రాతి నిలబడని రోజు రాబోతుంది. ఏ రాళ్లను చూసైతే నువ్వు మురిసిపోతున్నావో, ఏ రాళ్లను చూసి ఏ దేవాలయం పేరులో నువ్వు దౌర్జన్యం చేస్తున్నావో, ఏ దేవాలయం పేరులో జనులను నువ్వు దోచుకుంటున్నావో, ఆ పరిస్థితి మొత్తము సంపూర్ణంగా మార్చబడబోతున్నది. నీ భవిష్యత్తు ఎంతో దయనీయంగా ఉండబోతున్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు సత్యాన్ని చంపడానికి, సత్యాన్ని స్థాపించడానికి మరి యేసు ప్రభు వస్తే ఆ సత్యాన్నే చంపే పరిస్థితిలోనికి వారు వెళ్ళారు. దేవుని బిడ్డ, దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. హౌ ఈజ్ యువర్ స్పిరిచువల్ లైఫ్? యు ఆర్ టాకింగ్ అబౌట్ సో మెనీ థింగ్స్. ఐఎమ్ వరీడ్ అబౌట్ చర్చ్. I'm worried about so many things in the church and I'm very concerned about so many things. So it's okay. But what about your life? How God is looking at your life? నీ జీవితాన్ని దేవుడు ఏ కోణంతో చూస్తున్నాడు? నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా? ఆ రోజు యోబును బట్టి దేవుడు సంతోషించాడు, నోబహును బట్టి దేవుడు సంతోషించాడు. వారు నా సేవకులని పరిచయం చేశాడే, మరి మోషేను బట్టి దేవుడు సంతోషించాడు. మార్చబడినటువంటి సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఆయనను బట్టి దేవుడు సంతోషించాడు. ఈ ఉదయ కాలము నీ జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? నీ బ్రతుకును బట్టి ఆయన కన్నీరు కారుస్తున్నాడా? నిన్ను బట్టి నా నామము అన్ని జనులలో అపకీర్తి పాలవుతుందని నిందను నెపాన్ని నీ పైన మోపే పరిస్థితిలో నీవు ఉన్నావా అన్నది దేవుని ఆత్మ శుతిమెత్తగా నిన్ను పరిశీలన చేసుకోమంటుంది. దేవుని బిడ్డ, ఇశ్రాయేలీయులు ఆ రోజు ఆ యేసు ఎవరో అన్నది పంచనామా చేసే ప్రయత్నం చేశారు. ఆయన బంధువులు ఎవరో తెలుసుకునే వకాబు చేశారు. ఆయన ఏమున్నది, ఆయన ముందు వెనక ఏంటి అన్నది తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కానీ వారి అంతరాత్మను పరిశీలన చేసుకోవడానికి, వారి దీన స్థితిని చూసుకోవడానికి, హీన స్థితిని చూసుకోవడానికి ఒక్క క్షణం కూడా వారు ఖర్చు చేయలే. ఆ పరిస్థితి భయంకరమైనటువంటి పరిస్థితులకు వారిని తీసుకుని వెళ్ళింది. భవిష్యత్ తరాలకు, ఆ భవిష్యత్ సమస్యలకు వారే కేంద్ర బిందువుగా మార్చబడే పరిస్థితిలోనికి వారిని నడిపింది. దేవుని బిడ్డ, దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మొదటి ప్రవచనం అక్షరార్థంగా నెరవేర్చబడింది. రెండవది, యెరూషలేమును సమీపించిన వేళ, యెరూషలేముకు రాబోతున్న దుర్గతిని చూసి, సమీప భవిష్యత్తులో యెరూషలేము పట్టణము ఏ విధంగా ఊచకోతకు అది గురి కాబోతున్నదో అన్న విషయాన్ని చూసినటువంటి దేవుడు ఆ పరిస్థితిని బట్టి కన్నీరు కార్చాడు. ఈరోజు ఆత్మీయంగా నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని, నీ సంఘాన్ని చూస్తున్నటువంటి దేవుడు మరి జరగబోయే పరిస్థితులను బట్టి ఆనందిస్తున్నాడా, లేక మన మూర్ఖత్వాన్ని బట్టి, మన అజ్ఞానాన్ని బట్టి భక్తి అనే భ్రమలో బ్రతుకుతున్నామే కానీ ఆ శక్తి లేనటువంటి జీవితాలను చూసి, ఆ నిర్దయతో కూడినటువంటి జీవితాలను చూసి, క్రీస్తుకు వ్యతిరేకమైన జీవితాలను చూసి దేవుడు కన్నీరు కారుస్తున్నాడా అన్నది యథార్థంగా హృదయ పరిశీలన చేసుకునే కృప దేవుడు దయచేయనుగాక. మూడవదిగా, ఆలయములో అరాచకం. యేసు ప్రభువు భవిష్యత్తులో జరగబోయే విషయాలను చూసి కన్నీరు కార్చాడు. మొదటిదిగా ప్రవచనాన్ని నెరవేర్చాడు. రెండవదిగా యెరూషలేము సమీపించినప్పుడు యెరూషలేము భవిష్యత్తును గురించి ఆయన చూసి కన్నీరు కార్చాడు. యెరూషలేములోనికి ఆయన ప్రవేశించాడు. ఎక్కడ?
యెరూషలేములో ఉన్నటువంటి మందిరములోనికి ఆయన ప్రవేశించాడండి. మందిరములోనికి ప్రవేశించినటువంటి ఆ యేసు ఆ వర్తమానములో, ఆ ఆలయములో ఉన్నటువంటి అరాచకాన్ని ఆయన చూస్తున్నాడు. దేవుని బిడ్డ, అరాచకం అనేది ఈరోజే కాదు, ఆ రోజు మందిరాలలో ఉంది. గమనించాలి, ఆ రోజు మందిరాలలో ఉన్నది. యేసు యెరూషలేములో ఆ మందిరములో ప్రవేశించి ఆ అరాచకాన్ని, ఆ అజ్ఞానాన్ని, ఆ వ్యాపారాన్ని, ఆ భయంకరమైనటువంటి పరిస్థితులను ఆయన ఉక్రోషంతో ఎదుర్కొన్నాడు. ఈరోజు ఆ రోషం నీలో ఉన్నదా? దేవుని మందిరం ని పాడు చేస్తున్నటువంటి వేళ యేసు ఏ ఉక్రోషంతో కదిలిపోయాడో, ఏ ఆవేశంతో ఊగిపోయాడో, ఆ సంఘాన్ని సరిచేయడానికి, ఆ మందిరాన్ని సరిచేయడానికి, ఆ వ్యాపారవేత్తలను, సంఘాన్ని విచ్ఛిన్నము చేస్తున్నటువంటి శక్తులను తరిమివేయడానికి ఆయన ఎంత ఉక్రోషంతో ప్రవర్తించాడో ఆ ఉక్రోషం నీలో కనిపిస్తుందా? దేవుని బిడ్డ, వారి నాశనమునకు వారే కారకులు, మరెవరో కాదు. శత్రు బలం కాదండి వారిని గెలిచింది, వారి బలహీనతే వారిని బందీలుగా మార్చింది. ప్రియులారా, వారు ఆ పరిస్థితిలోనికి వెళ్ళడానికి కారణం ఏమిటో తెలుసా? తరతరాలుగా జరుగుతున్నటువంటి వ్యాపారాన్ని ఎవడూ ప్రశ్నించలే. తరతరాలుగా దేవుని పేర జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని, అన్యాయాన్ని ప్రశ్నించని కారణమే వారు ఆత్మీయంగా పతనము కావడానికి, ఆ తర్వాత వారు విచ్ఛిన్నం కావడానికి కారణమైంది. దేవుని బిడ్డ, అన్యాయం జరిగే వేళ సంఘములో ఆ పరిస్థితికి యేసు ప్రభు ఎంత ఆవేశముతో ఊగిపోయాడంటే కారణమేమిటో తెలుసా? సంఘము, దేవుని వాక్యము సెలవిస్తున్నది, సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దేవుని సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. దేవుని వాక్యమే సత్యము. దేవుని సన్నిధిలో సత్యము నిలుస్తుందమ్మా. అసత్యం కాదు, అన్యాయం కాదు, అవమానం కాదు. గుడ్ ఫ్రైడేకు ఒక పాట నేను రాస్తున్నా. తమ్ముడు మైకెల్ ఈజ్ కంపోజింగ్ దట్ మ్యూజిక్. ఇట్స్ ఏ డిఫరెంట్ లిరిక్ ఆల్ టుగెదర్. ఆ లిరిక్ వన్ ఆఫ్ మై మెంటర్స్ టైటస్ దేవదాస్ గారికి ఆ లిరిక్ పంపాను మొన్న. నేను పంపితే అన్నేమన్నారంటే, గట్టిగా నవ్వాడు. ఎందుకన్నా నవ్వావు అని అడిగాను. అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? ఈ పాటకు ట్యూన్ కంపోజ్ చేయడం చాలా కష్టం అన్నాడు. ఈ పాటకు ట్యూన్ కంపోజ్ చేయటం చాలా కష్టం, ఎందుకంటే చాలా వినూత్నంగా రాశావు ఈ పాట అన్నాడు. కానీ ఐఎమ్ సో గ్లాడ్ బ్రదర్ హ్యాస్ కంపోజ్ ఇట్ వెరీ వెల్ అండ్ ఇట్స్ ఎ డిఫరెంట్ ట్యూన్. ఆ కోరస్ ఒకటి మీకు వినిపించి నేను ముందుకు వెళ్తాను. న్యాయమే కనిపించని న్యాయస్థానములో అన్యాయమే అధికారమై అధిపీఠము అధిరోహించగా, ద్వేషం, మోసం, అక్రమమే కేకలై గెలిచిన దినమది. నిర్దోషిని నడివీధిలో సిలువ నీడ్చిన క్షణమది. అయినా ప్రేమనే చూపించావే, అయినా వారినే క్షమించావే, వారిపైననే కృప చూపించావే. ఆ సిలువ బాటలో, నిత్య జీవదారిలో, త్యాగాల కొలిమిలో నీ కొరకే నిలుపుకో. దేవుని బిడ్డ, ఈరోజు పరిస్థితుల మధ్య దేవుని కొరకు నీవు నేను బ్రతకాలే. అన్యాయాలలో, అక్రమాలలో, క్రీస్తు మార్గములో నీవు నేను నడుస్తూ నిలుస్తూ గెలవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని కొరకు నిలబడుతున్నావా? దేవుని బిడ్డ, ఆ రోజు అన్యాయం జరుగుతున్న వేళ ఎక్కడనైతే సత్యము నిలిచి ఉండాలో, ఎక్కడనైతే దేవుని చిత్తము జరగాలో, ఎక్కడనైతే దేవుడు ఆరాధించబడాలో అక్కడ అన్యాయం జరుగుతుంది, అక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి, అక్కడ విభజన జరుగుతుంది, అక్కడ వ్యాపారం జరుగుతుంది, అక్కడ వేర్పాటువాదం జరుగుతుంది, అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి. ఆ పరిస్థితులను చూసి నువ్వు ఎలా స్పందిస్తున్నావు? యేసయ్య ఉక్రోషముతో స్పందించాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీవు నేను మరి మన జీవితాలలో ఎలా స్పందిస్తున్నావు? నీ మాట ఏమిటి? నీ జీవితంలో నీవెలా స్పందిస్తున్నావు? దేవుని బిడ్డ, ఆ రోజు సంఘములో మరి ఉన్నటువంటి ఆ ధోరణి చూసి నాకెందుకులే అని అనేకులు అనుకుంటున్నటువంటి వేళ యేసు ప్రభువు క్రోషముతో ఆయన ముందుకు వెళ్ళాడు. వాక్యము తెలిసినటువంటి తాను మరి ఆ అన్యాయాన్ని, అక్రమాన్ని ఆయన ప్రతిఘటించాడు. దేవుని బిడ్డ, వాక్యమే తెలియని వారు ఈరోజు ఉద్ధరణకర్తలుగా అవతరిస్తున్నారు. మొన్న ఒక ఆయన నాకు SMS పంపాడు. ఏమని అంటే, నౌ టైమ్ హ్యాస్ కమ్ ఈవెన్ పాస్టర్ షుడ్ హోల్డ్ గన్ అట. ఎందుకంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ అట.
పాస్టర్లు కూడా తుపాకులు పట్టుకొని మొత్తం గాలుసు కూడా తిరగాలండి ఎవడు వస్తే వాడు. ఇది ఒక అజ్ఞాని నాకు పంపినటువంటి వాట్సాప్ మెసేజ్. ఏ స్థాయికి మనం వెళుతున్నామండి, అర్థం కానటువంటి పరిస్థితి. దేవుని బిడ్డ, ఈరోజు ఆ సంఘములో మనం గమనిస్తే ఎక్కడనైతే సత్యము నిలిచి ఉండాలో, ఎక్కడైతే దేవుని చిత్తము జరగాలో, ఎక్కడైతే దేవుడు ఆరాధించబడాలో ఆ పరిస్థితిలో మరొక విషయం జరుగుతుందమ్మా. దేవుని వాక్యం ఈరోజు శుతిమెత్తగా మనకు జ్ఞాపకం చేస్తుంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13 నుండి 16 వచనాల్లో, అలాంటి పరిస్థితుల్లో నీవు నేను ఎలా ప్రవర్తించాలి? మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన, జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై, సాత్వికం, ఎందుకంటే యేసయ్య సాత్వికుడమ్మా, సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన, తన ప్రవర్తనే తనకు నాంది అండి. తన ప్రవర్తన లేకుండా వాడు ఏం చెప్పినా లాభం లేదు. వాని జీవితమే ఒక సాక్ష్యం. నీ యోగ్య ప్రవర్తన ద్వారా, సాత్వికమైన నీ యోగ్య ప్రవర్తన ద్వారా తన క్రియలను కనపరచవలెను. తన క్రియలను కనపరచవలెను. ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ. ఇఫ్ యు సే యు ఆర్ something in the church, you have to show your actions by your life. Without your character, nothing you can achieve. Someone said like this in English: if money is lost, absolutely nothing is lost. If health is lost, something is lost. But if you lose your character, everything is lost. International apologist అని చెప్పుకునే ఒక వ్యక్తి ప్రపంచంలో చాలా స్థలాల్లోనికి వెళ్ళి క్రైస్తత్వానికి ఆయననే జవాబుదారి అన్నట్టుగా, ఆయనకే అందరూ పట్టం కట్టినట్టుగా, ఆయననే ప్రతి ఒక్కరిని నేను సమాధాన పరచగలరని అనేక మతాలలో అనేక వేదికల్లో నిలబడి ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చి ఎంతో సేవ చేస్తున్నానని మరి ఆయన నిరాంజనాలను అందుకున్నటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన చరిత్రతో పాటు ఆయన సంస్థలు కూడా కనుమరుగయ్యాయి. ఎందుకో తెలుసా? ఆయన జీవితంలో సాక్ష్యము లేదు. ఆయన జీవితంలో మరొక రకము జీవితాన్ని, చీకటి జీవితాన్ని ఆయన జీవించాడు. ఆ చీకటి జీవితమే ఆయనను సమాధి చేసింది. థియోడర్ విలియమ్స్ అనే ఒక గొప్ప వేదాంతవేత్త పాపపు జీవితంలో 20 సంవత్సరాలు బ్రతికాడు, 20 సంవత్సరాలు రాజ్యమేలాడు. కానీ ఆయన పాపమే ఆయనను వెతుక్కుంటూ పట్టుకున్నది. ఆ తరువాత పరిస్థితి మరోలా వెళ్ళిపోయింది. దేవుని బిడ్డ, ఇలా చెప్పుకుంటూ వెళితే అన్ని పుంఖాలుగా నాయకులని చెప్పుకునేవారు, సేవకులని చెప్పుకునేవారు, ద్వంద్వ జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు, అక్రమాలను అన్యాయాలను సమర్థించినటువంటి వారు, వారి జీవితాలు కూడా ఎలా ముగిసిపోయాయో దేవుడు మనకు చరిత్రలో చూపిస్తున్న వేళ ఈరోజు సంఘాలలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో నీవు నేను ఎలా ప్రవర్తించాలంటున్నాడంటే, యోగ్యమైన మీ ప్రవర్తనను బట్టి చదువునా, తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. దేవుని బిడ్డ, ఈరోజు ఆ దేవుని మందిరములో అవన్నీ తిష్ట వేసుకుని కూర్చున్నాయి. వ్యాపారం జరుగుతుంది, దేవుని నామములో మరి వ్యాపారం జరుగుతుంది. దేవుని ప్రజలు అక్కడ ఆరాధించడానికి కూడా భయపడుతున్నటువంటి వేళ ఏలీ కాలంలో మనం గమనిస్తే, ఏలీ కాలంలో ఏలీ కుమారులను బట్టి అక్కడికి బలి అర్పించడానికి వచ్చిన వాళ్ళు అసహించుకున్నారండి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనంలో మనం గమనిస్తే ఏలీ కాలములో ఉన్నటువంటి ప్రవర్తన అక్కడ రాయబడింది. చదవండి అమ్మా. 2:17 1 Samuel chapter 2 and verse 17. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి. దేవుని బిడ్డ, ఈరోజు సంఘానికి రావడానికి, మనుషులు ఆరాధించడానికి, దేవుణ్ణి కీర్తించడానికి, దేవుని నామాన్ని గణపరచడానికి కారణంగా నీవు ఉన్నావా, లేక వారికి అవరోధంగా నీవు ఉన్నావా?
ఆ రోజు ఏలీ కుమారులు అవరోధంగా ఉన్నారండి. వారిని బట్టి దేవునికి నైవేద్యాన్ని అర్పించడానికి కూడా మనుషులు అసహించుకున్నటువంటి పరిస్థితికి వారే కేంద్ర బిందువులుగా మార్చబడ్డారు. దేవుని బిడ్డ, దేవుని వాక్యము చాలా గంభీరంగా మాట్లాడుతున్నది. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము మరి 7 నుండి 9 వచనాలలో ఏమనుంటున్నదంటే, మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 7 నుండి 9 వచనాల్లో తన ప్రజలైన యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, దూతలు గనుక జనులు వారి నోట. ఎక్కడ విలువే లేనటువంటి పరిస్థితి ఈరోజు సంఘాలలో. మేం చెప్పిందే వినాలే, మీరు జీతాలు తీసుకొని వెళ్ళేవారండి అన్న ధోరణి కనిపిస్తున్నటువంటి వేళ, దేవుని సంఘమా, దేవుడు తన మనస్సు విప్పి మాటలను నీకు నాకు వినిపిస్తున్నాడు. మలాకీ గ్రంథంలో ఏమంటున్నాడంటే, యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు. వారు జ్ఞానమును బట్టి బోధించవలెను. అయితే మీరు మార్గము తప్పితిరి. ధర్మశాస్త్ర విషయములో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్థకము చేసి ఉన్నారు. ఎవడైతే సేవ చేయాలో సేవ కూడా చేయనీయకుండా అవరోధాలను కల్పించి లేవీయులుగా ధర్మశాస్త్రాన్ని బోధించడానికి జీవితాన్ని అర్పణ చేసుకున్న నాజీరు చేయబడినటువంటి బిడ్డల చేత అక్రమాలను, అన్యాయాలను మీ స్వార్థం కొరకు మీరు జరిగిస్తున్నారు. వారు దేవుని ప్రతినిధులుగా, దూతలుగా ఉన్నారు. వారిని కూడా తప్పు మార్గంలో నడిపిస్తున్నాడని దేవుడు నెపాన్ని మోపుతున్నాడు. దేవుని బిడ్డ, అదే అక్షరార్థంగా వికటించి ఆ యెరూషలేము సంఘములో జరుగుతున్నటువంటి వేళ 400 సంవత్సరాల క్రితము మలాకీ ప్రవక్త ద్వారా దేవుడు వారిని హెచ్చరిస్తున్నాడు. ఈ మార్గంలో మీరు నడుస్తున్నారు, ఇది అక్రమమైన, అన్యాయమైనటువంటి మార్గం అని ముందుగానే వారిని అనేకమైన ప్రవక్తల ద్వారా హెచ్చరిక చేసినప్పటికీ బేఖాతరు జీవితాన్ని వారు జీవిస్తున్నారు. దేవుని బిడ్డ, 19వ వచనంలో 13వ వచనంలో మనం గమనిస్తే, మలాకీ 2వ అధ్యాయం 13వ వచనం, మరియు రెండవసారి మీరు ఇలాగుననే చేయుదురు. యెహోవా బలిపీఠమును మీరు ఏడుపుతోనూ కన్నీళ్లతోనూ రోదనతోనూ తడుపుదురు. అయ్యో, దేవుని మందిరాన్ని కన్నీళ్లతో నింపావు, రోదనతో నింపావు, ఏడుపుతో నింపావు. ఎక్కడైతే సత్యము నివసించాలో, ఎక్కడైతే దేవుడు ఆరాధించబడాలో, ఎక్కడైతే దేవుడు కీర్తించబడాలో అక్కడ నీ స్వార్థము కొరకు, నీ ఇష్టమును నెరవేర్చడానికి దేవుని యొక్క సన్నిధిని కూడా నువ్వు దూరం చేశావని దేవుడు వాపోతున్నాడు. దేవుని బిడ్డ, దేవుని వాక్యము మత్తయి సువార్త 18వ అధ్యాయం 7వ వచనం ఏమంటుందో తెలుసా? అభ్యంతరము వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరములు వచ్చునో ఆ మనుషునికి శ్రమ. చాలా జాగ్రత్త. డోంట్ ప్లే ఫౌల్ గేమ్ విత్ గాడ్. Don't think God cannot do anything. Don't think God is not observing. Don't think you are wiser than God. You can manage anything and everything. Take it for granted. You are going to receive 100 folds. దేవుని బిడ్డ, దేవుని వాక్యము సెలవిస్తుంది, అభ్యంతరములు వస్తాయి, అన్యాయం వస్తుంది, అక్రమం వస్తుంది, నిందలు వస్తాయి, అవమానం వస్తుంది. కానీ ఎవడైతే దానికి కేంద్ర బిందువో, ఎవడైతే దానికి అంకురార్పణ చేశాడో, ఎవడైతే దానికి అజ్జం పోశాడో వానికి మాత్రం మూల్యాన్ని నేను చెల్లిస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఆ రోజు ఇశ్రాయేలీలు దేవుని మందిరములో, సత్యము వసించవలసిన స్థలములో, ఆరాధన జరగవలసినటువంటి స్థలములో దేవునికి విరోధమైనటువంటి కార్యాలను చేశాడు. యెషయా ప్రవక్త ద్వారా కూడా దేవుడు సెలవిస్తున్నాడు. 3వ అధ్యాయం 8వ వచనంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, యెరూషలేము పాడైపోయెను, యూదా నాశనమాయెను, యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయునంతగా వారి మాటలను, క్రియలను ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి. అయ్యో దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలులు, దేవుని చేత ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి వారు, దేవుని కొరకు బ్రతకడానికి పిలువబడినటువంటి వారు ప్రతికూలమైన పరిస్థితిలో బ్రతుకుతున్నారు, విరోధ భావనతో బ్రతుకుతున్నారు, దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గంలో నడుస్తున్నారు. ఆ మందిరములో ఆ పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిని చూసినటువంటి దేవుడు ఆ ఆడంబరాలను, ఆ అధర్మాన్ని నిలదీసినటువంటి దేవుడు అక్కడ
జరుగుతున్న సంతును చూసి ఆయన ఆయాసపడుతున్నాడు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ ఏం జరుగుతుంది అంటే ఆరాధన జరగవలసినటువంటి పరిస్థితిలో వ్యాపారం జరుగుతుంది. దేవుని బిడ్డ, ఆ వ్యాపారం ఏమిటంటే దేవుని మందిరములోనికి ఇశ్రాయేలులు సంవత్సరానికి ఒకసారి బలి అర్పించడానికి రావాలి. గొర్రెలను, గువ్వలను, ఆ హోమానికి అవసరమైనటువంటి, బలికి అవసరమైనటువంటి సామాగ్రిని వారు వారి గ్రామాల నుండి, పట్టణాల నుండి తీసుకుని వచ్చేవారు. కానీ ఈ ప్రభువులు ఏం చేశారో తెలుసా? మీరు అలా తీసుకొని రావద్దు, అది అపరిశుద్ధము, ఆ సామానంతా ఇక్కడే కొనుక్కోవాలి, మీరు ఈ మందిరంలోనే కొనకాలి. మేము ఒక షాప్ పెట్టాము, ఆ షాప్లోనే కొనాలి. ఆ షాప్లో రూపాయి వస్తువు 100 రూపాయలకు అమ్ముతున్నారు. అంత అన్యాయంగా, అంత అక్రమంగా జనులను దోచుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి వేళ దేవుడు ఆక్రోశముతో ఉగ్రముద్రుడై ఆయన ప్రవర్తిస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీవు విశ్వాసిగా దేవుని శరీరములో, సంఘములో భాగమైనటువంటి నీవు నీ బాధ్యతను ఏ రోజైనా నీవు గుర్తించావా? నాకెందుకులే, ఎవరో చూసుకుంటారులే, ఎవరో చేస్తారులే, అది ఎటు దొరికితే నేను అటు దొరుకుతానని నేను మాట్లాడుతున్నామా? లేక యేసయ్య ఇది నా పని, ఇది నా తండ్రి మందిరం అని ఏ విధంగా ప్రవర్తించాడో ఈరోజు అనేకులకు సువార్త ప్రకటించబడాలి. దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నది. సువార్తకు ప్రతిబంధకాలు వేయబడుతున్నటువంటి వేళ దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి మనకు చాలా తక్కువ సమయం ఉన్నది. ఆ సమయంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నామో దేవుని బిడ్డ, 7 రోజుల్లో శిలువ మరణాన్ని పొందబోతున్నటువంటి యేసు మరి ఎంత ఆవేశముతో ఆ పరిస్థితులను సరిచేశాడు, ఆ పరిస్థితులను సరిదిద్దాడంటే దేవుని ఆత్మచేత ఆయన నడిపించబడ్డాడు కాబట్టి అలా జరిగించబడింది. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని మందిరాలు దేవుని మహిమకు అవి నిలయాలుగా ఉండాలి. దేవుని మందిరాలు దేవుని మహిమకు నిలయాలుగా ఉండాలి. డోంట్ ఫాల్ మోర్ ఇన్ లవ్ విత్ ప్రీచర్ దెన్ జీసస్. ఈరోజు మరి ప్రీచర్స్, ఎవాంజలిస్ట్, పాస్టర్లను దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించే తంతు కనిపిస్తున్నదండి. మా పాస్టర్ గారండి, మా నాయకుడండి, మా సేవకుడండి, దేవుని కన్నా ఎక్కువ పీటలు ఆయనకి వేస్తున్నారు. దేవుని బిడ్డ, నెవర్ డూ దాట్. దేవుని మందిరములో దేవుడు మాత్రమే ఆరాధించబడాలి, దేవుడు మాత్రమే కీర్తించబడాలి, దేవుడు మాత్రమే హెచ్చించబడాలి, దేవుడు మాత్రమే అన్ని నామముల కన్నా ఆయన నామము హెచ్చించబడాలి. ఇది దేవుని సన్నిధి నిలిచే స్థలము. ఆ మాటను అపార్థం చేసుకొని పుణ్యక్షేత్రాలుగా కూడా మార్చిపడేశారు దేవుని సన్నిధిని. ప్రియులారా, ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళాలంటే లక్షల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి ఉంది. నువ్వెక్కడున్నా దేవుని సన్నిధి ఉన్నది. దట్ ఈస్ అనదర్ పాయింట్. దేవుని బిడ్డ, నువ్వు చెప్పులు వేసుకొని ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. హాస్పిటల్ ఐసీయూలో ఉండి ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. చెరసాలలో ఉండి నువ్వు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. నువ్వు కష్టాలలో ఉండి రోడ్డు పక్కన మోకాలుండి ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. దేవుడు అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. నమ్మి విశ్వాసముతో అడుగులేస్తే అద్భుతాలు జరుగుతాయి. కానీ ఆత్మీయ అజ్ఞానములో ఉన్నటువంటి వ్యక్తులు తీర్థయాత్రల పేరులో ఆ మందిరాలను చూపించడానికి, ఆ రోజు కట్టబడినటువంటి ఆ మందిరం ఒక వ్యాపార కేంద్రంగా మార్చబడింది. దానిని బట్టి అనేకులు లబ్ధి పొందుతున్నటువంటి వేళ ఆక్రోశముతో, ఉక్రోశముతో దేవుడు కదిలించబడిన చేసినటువంటి కార్యం, ఆ రోషముని మనం అక్కడ చూస్తున్నాం. దేవుని బిడ్డ, ఈరోజు ఆత్మీయమైనటువంటి అంధకారం ఉన్నటువంటి వేళ, తారతమ్యాలు సంఘాలలో కనిపిస్తున్నటువంటి వేళ దేవుడు యాకోబు భక్తుని ద్వారా పలుకుతున్న మాట, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 2 నుండి 4 వచనాల్లో ఆయన ఏమంటున్నాడంటే, యాకోబు పత్రిక, బంగారు ఉంగరము పెట్టుకొని చదువునా, ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని నా దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువనకు కూర్చుండుమని చెప్పిన ఎడల మీ మనసులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శన చేసిన వారు, మీరు దురాలోచనతో విమర్శన చేయువారు గారా? దేవుని వాక్యం ప్రశ్నిస్తుంది. దేవుని బిడ్డ,
సంఘము ఐక్యతకు నిలయం, సంఘము ప్రేమకు నిలయము, సంఘము దీనత్వానికి నిలయము, సంఘము పరిశుద్ధతకు నిలయము, సంఘము దేవుణ్ణి ఆరాధించడానికి నిలయము, సంఘము దేవుని మహిమపరచడానికి ఉన్నది, సంఘము దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నది, సంఘము దేవుని కొరకు బ్రతకడానికి ఏర్పరచబడింది, సంఘము దేవుని నామములో వర్ధిల్లడానికి ఏర్పరచబడింది. సంఘాన్ని తీసుకొని రావడానికి, తీసుకొని పోవడానికి యేసు ప్రభు రెండో రాకడలో రాబోతున్నాడు. నీ ఆస్తిని, నీ గౌరవాన్ని, నీ హోదాన్ని, నీ భూముల గురించి యేసు రావట్లేదమ్మా. యేసు వస్తుంది. సంఘం అంటే ఏంటో తెలుసా? సంఘం అంటే ఆత్మలు. నీవు నేను విశ్వాసులమైనటువంటి మనం ఈరోజు మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. ఆ రోజు ప్రవచనాత్మకంగా చెప్పబడిన మాటను నెరవేరుస్తూ యెరూషలేము వెళ్ళడానికి యేసు ప్రభు ప్రయాణమయ్యాడు. ఆ ప్రవచనం నెరవేర్చబడింది. యెరూషలేమును దేవుడు సమీపించినప్పుడు మరి భవిష్యత్తులో జరగబోతున్నటువంటి విషయాలను ప్రవచనాత్మకంగా చూసినటువంటి దేవుడు మరి ఆత్మలో నిట్టూర్పు విడుస్తున్నాడు. కానీ ఆ కోలాహలంలో వారికి ఆ కన్నీరు కనిపించటం లేదు. యెరూషలేములోని మందిరానికి ప్రవేశించినటువంటి దేవుడు ఆ మందిరములో దేవుని నామములో జరుగుతున్నటువంటి వ్యాపారము, దేవుని నామములో జరుగుతున్నటువంటి అక్రమము, దేవుని నామములో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఆయన ప్రశ్నించాడు, ఎండగట్టాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఆ రోషం నీలో ఉన్నదా? నేను యేసు బిడ్డను అంటున్నావే, యేసు కొరకు నేను ఏనైనా చేస్తానే అంటున్నావు. ఒక్క మాట మాట్లాడడానికి నీకు అన్యాయమని పిలకడానికి ధైర్యం లేదు, సత్యాన్ని సత్యమని పలకడానికి నువ్వు ధైర్యం లేదు. దేవుని ఎదుట నిలబడినప్పుడు, నా బిడ్డ నీ కొరకు నేను ప్రాణం పెట్టాను, నీ కొరకు నేను త్యాగం చేశాను, నీ కొరకు పరలోకాన్ని విడిచిపెట్టాను, నీ కొరకు సిలువలో నీ పక్షంగా శాపంగా మార్చబడ్డాను కదా, నా కొరకు నువ్వేం చేశావంటే ఏం జవాబిస్తావు? ప్రభువా, నేను చాలా దౌత్యవేత్తగా బ్రతికాను, ఎవ్వరిని నొప్పించకుండా బ్రతికాను, ఎవ్వరిని ఆయాసపెట్టకుండా బ్రతికాను, చాలా జ్ఞాన వివేకముతో నేను బ్రతికానని చెబుతావా? లేక యేసు, నీ కొరకు అవమానాలను భరించాను, నీ కొరకు నేను ఒంటరివాణ్ణయ్యాను, నీ కొరకు నేను అన్యాయాన్ని భరించాను, చేయని పాపానికి, చేయని నేరానికి నిందలను, అవమానాలను భరించవలసి వచ్చింది, ఆఖరికి నీ కొరకు నేను హతసాక్షిగా మారవలసి వచ్చింది. నీ సత్యము కొరకు నిలబడ్డందుకు, నీ పక్షంగా నిలబడ్డందుకు, నీ యొక్క న్యాయ విధులలో నేను నడిచినందుకు, అన్యాయమైనటువంటి లోకములో, న్యాయమే కనిపించని లోకములో, అక్రమము, అన్యాయము అధికారమై అధిపీఠమైనలో నాకు శిక్ష వేసిన సంతోషంగా నీ మార్గంలో నడిచానని దేవుని ఎదుట చెప్పగలిగేటటువంటి స్థితిలో నీవు బ్రతికితే నిజంగా నీవు ధన్యుడవు. లేనట్లయితే దేవుడు ఈ మట్టల ఆదివారము ఆ రోజు యెరూషలేమును చూసి ఏడ్చిన దేవుడు, ఆ రోజు ఆ పరిస్థితులను చూసి ప్రశ్నించిన దేవుడు, ప్రవచనాన్ని నెరవేర్చిన దేవుడు మరొకసారి శుతిమెత్తగా నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. హృదయాన్ని కఠినపరుచుకోవద్దు, హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. ఎందుకంటే దేవుని రాకడ సత్యం, నిజం గెలుస్తుంది, సత్యం వాస్తవం తెలుతుంది, సత్యం నా జీవితాలలో కూడా దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం బ్రతికితే ఆ ఇష్టాన్ని దేవుడు ప్రపంచానికి జ్ఞాపకం చేస్తాడు. ప్రపంచంలో మనల్ని ఉన్నతమైనవారుగా మరి సాత్వికులు ధన్యులు భూలోకాన్ని స్వతంత్రించుకున్నారన్న మాటలు మన జీవితాలలో అక్షరార్థంగా నెరవేర్చబడతాయి. యేసు సాత్వికుడుగా బ్రతికాడు. ప్రపంచంలో అన్ని నామముల కన్నా గొప్ప నామంగా తీర్చబడింది, అన్ని నామముల కన్నా గొప్ప నామంగా తీర్చబడింది. ప్రతి మోకాలు ఆయన ముందట వంగింది, ప్రతి నాలుక ఆయనను దేవుడని ఒప్పుకుంటుంది. ఆ స్థితిలోనికి నీవు, నీ కుటుంబము, నీ సంఘము ఎదగాలి అంటే హృదయ పరిశీలన చేసుకుందాం. తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డ, ఇశ్రాయేలులు భక్తిలో ఉన్నారు, రోజంతా భక్తి చేస్తున్నారు, కానీ ఆ భక్తిలో శక్తి లేదు, ఆ భక్తిలో నిజాయితీ లేదు, ఆ భక్తిలో దేవుడు మెచ్చే ఒక్క లక్షణము కూడా కనిపించటం లేదు. భక్తి పేరట ముక్తి జరుగుతున్నది, భుక్తి జరుగుతున్నది. ఆ పరిస్థితిని దేవుడు గమనిస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు క్రైస్తవుడివి, విశ్వాసివి అంటున్నావే, దేవుని కొరకు నువ్వేం చేస్తావు? ప్రాణానైనా అర్పిస్తాను. ఫస్ట్ బైబిల్ తీసుకొని చర్చికి రా. ఫస్ట్ బైబిల్తో చర్చికి రావటం నేర్చుకో, బైబిల్ చదవటం నేర్చుకో, ప్రార్థించటం నేర్చుకో, సమయానికి ఆరాధనకు రావటం నేర్చుకో. ఇది చెయ్యకుండా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ప్రయోజనం లేదు. ఆ ఇశ్రాయేలులు చాలా పెద్ద మాటలు, చాలా పెద్ద పనుల్లో నిమగ్నమయ్యారు, కానీ వారి మీదికి రాబోతున్న ఉగ్రతను వారు చూసుకోలేకపోయారు. దేవుని బిడ్డ, ఈరోజు ఆత్మీయంగా నీ పరిస్థితి ఎలా ఉన్నది? నీ పరిస్థితి నీకు మాత్రమే తెలుసు. దేవుడు ప్రేమతో నిన్ను పలకరిస్తున్నాడు, ప్రేమతో నిన్ను హెచ్చరిస్తున్నాడు. పాపంలో కొనసాగొద్దు,
పాపము మూల్యము భరించరానిదిగా ఉంటుంది. నీవు నేను పొందవలసిన ఉగ్రతను, శిక్షను ఆయన భరించాడు. మనందరినీ స్వతంత్రులుగా చేశాడు ఆ రాజు. మనందరికీ పరలోక భాగ్యాన్ని ఇచ్చాడు ఆ రాజు. మనల్ని తన భాగ్యంగా, తన ప్రతినిధులుగా, తన సొత్తుగా ఈ లోకంలో నిలుపుకున్నాడు. ఆయన కొరకు బ్రతుకుదాం, ఆయన స్వరాలుగా జీవిస్తాం. ఆయన పక్షంగా నీతి కొరకు, ప్రేమ కొరకు, సత్యము కొరకు, యథార్థత కొరకు మన జీవితాలను పణంగా పెట్టవలసిన పరిస్థితి వచ్చినా ఆయన కొరకు, ఆయన మార్గంలో నడుస్తాం. అదే నిజమైన మట్టల ఆదివారం యొక్క సందేశం. దేవుని బిడ్డ, ఈరోజు హోసన్నా పలికారు, కానీ అదే నోటితో వారం రోజుల్లో ఆయనను సిలువ వేయమన్నారు. అలాంటి ద్వంద్వ వైఖరి కాదు, కానీ ఏ నోటితోనైతే కీర్తించావో ఆ నోటిని నిరంతరము అది మూగబోయే వరకు యేసు కొరకు సాక్షిగా బ్రతికించుకునే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు స్వామి. ఈ మధ్యాహ్నపు వేళ ఆ ఘట్టములో నుండి లూకా సువార్త 19వ అధ్యాయము 28 నుండి 48 వచనాలలో నుండి 3 విషయాలను మేము ధ్యానం చేశాం. యెరూషలేముకు వెళ్ళడానికి నీవు అభిముఖునిగా ఉన్నప్పుడు ప్రవచనం నెరవేర్చబడింది. యెరూషలేమును నువ్వు సమీపించినటువంటి వేళ మరి ఆ యెరూషలేమునకు సమీప భవిష్యత్తులో జరగబోతున్న విషయాలను, భవిష్యత్తు విషయాలను దృష్టించి కన్నీరు మున్నీరుగా నీవు విలపించావు స్వామి. కానీ ఆ కన్నీరును ఎవరూ కూడా గుర్తించలే. కఠినాత్ములు, మరి మతము అనే మౌఢ్యములో ఉన్నటువంటి అల్లరి మూకలు ఏదీ గుర్తించలే. కానీ నీవెవరో అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. నీ బంధువులు ఎవరు, నీ పుట్టుక ఎవరు, అసలు నువ్వు ఎవరు అన్నది తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ వారి జీవితం ఎలా ఉన్నది, వారి జీవితం నీకు ఇష్టంగా ఉన్నదా లేదా అన్నది పరిశీలన చేసుకునే, పరిశీలన చేసుకునే, ఆత్మ విమర్శ చేసుకునే ఒక్క అడుగు కూడా వారు ముందుకు సాగలేదు స్వామి. ఈరోజు మా అందరితో నీవు మాట్లాడావు. మా హృదయాలను పరిశీలన చేసుకోవడానికి సహాయం దయచేయండి. లోకస్తులందరి గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు మా హృదయం ఎలా ఉంది, మా జీవితం ఎలా ఉంది, మా కుటుంబం ఎలా ఉన్నది, మేము పరిశీలన చేసుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. విరిగి నలిగిన హృదయంలో నీ దృష్టిలో మేము అంగీకారంగా జీవించడానికి, లోపభూయిష్టంగా ఉన్నవి సరిచేసుకోవడానికి, మారు మనసు పొందడానికి నీ కృపను దయచేయండి ప్రభా. ఆ రోజు ప్రభా సౌలుకు అవకాశం ఇవ్వబడింది, తిరస్కరించాడు. బిలాముకు అవకాశం ఇవ్వబడింది, తిరస్కరించాడు. కానీ ఈ ప్రభా యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు ప్రభా. మరి నయోమి సర్వస్వాన్ని కోల్పోయినప్పటికీ ఆమె కోడల ద్వారా ఒక అద్భుతమైన ప్రస్థానం నువ్వు ప్రారంభించావు నాయన. కారణము మారు మనస్సు పొందారయ్యా. ఈరోజు మారు మనస్సు అనుభవంలోనికి మనుషుల్ని నడిపించండి. ప్రతి విశ్వాసి అంటుకట్టబడిన జీవితాన్ని కలిగి ఉండాలి. ఆ మారు మనస్సు లేని లక్షణాన్ని బట్టి సంఘములో వ్యాపారం జరిగింది. సంఘములో ఎక్కడనైతే పరిశుద్ధత నిలవాలో, దేవుని సన్నిధి నిలవాలో, దేవుని నామ సంకీర్తన జరగాలో అక్కడ పచ్చి వ్యాపారం జరిగింది స్వామి. అక్కడ వ్యాపార మూకలు తిష్టవేసి వారి స్వప్రయోజనాన్ని, బ్రతుకు తెరువును నెరవేర్చుకున్న పరిస్థితిని చూసి నువ్వు ఉక్రోషముతో ఉగ్రుడవై రగిలిపోయావు స్వామి. ప్రభా, ఆ పరిస్థితి మాలో ఎవరిలోనైనా ఉంటే సరిచేసుకుని నీకిష్టమైన పాత్రలుగా, నీకు ఇష్టమైనటువంటి అర్పణగా మా జీవితాలను సజీవ యాగములుగా నీకు అర్పించి నీ సన్నిధిలో నీతిగా, యథార్థంగా, నమ్మకంగా, పరిశుద్ధంగా యేసు వలె, యేసు కొరకు బ్రతకడానికి మమ్మలను బ్రతికించి నిజమైన అర్థాన్ని హృదయములో నీ ఆత్మ ద్వారా లిఖించి నడిపించుమని నీకే మహిమ, ఘనత, ప్రభావాలను ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.